సార్ మీరు హ్యాపీగా బ్యాంక్ ఉద్యోగం చేసుకుంటూ ఉదయం వెళ్ళి సాయంత్రం రాకుండా రిజర్వ్ బ్యాంక్ లాంటి ఉద్యోగం వదులుకొని ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో రావడం ఏంటి, యూనిఫామ్ వేసుకోవడం ఏంటి, కిలోమీటర్ కొద్ది మీరు అడవుల్లో కోంబింగ్ చేయడం, ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ఎవరి రోల్ మోడల్గా తీసుకుంటూ డిపార్ట్మెంట్లోకి రావాల్సి వచ్చింది? నేను రిజర్వ్ బ్యాంక్లో ఉంటే నేను మామూలుగా ఇంటర్ కంట్రీ డెప్యుటేషన్ చేయాల్సిన వాళ్ళ పాలసీ ఉంది. అందుకని నేను వేరే కంట్రీస్ వెళ్ళి ఇవన్నీ చేసేదానికంటే ఇక్కడ ఉండి నా వాళ్ళకి నలుగురికి మెయిల్ చేయగలిగితే ఉద్యోగరీత్యా కానీ బ్యాంక్ ఉద్యోగులు హ్యాపీగా ఉండే మీ బాడీ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్లో బాగా ఫిజికల్ ట్రైనింగ్స్ ఉంటాయి. అప్పుడు కొంచెం ఏమైనా మీరు ఇబ్బంది పడ్డారు? అదే ఫిజికల్ ట్రైనింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. మళ్ళీ ఎన్నికి వెళ్దామని ఒక ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. బాబున్నారు వెళ్ళేసరికి మీరు ఎర్ర సత్యం ఆగడాలు బాగా ఉన్నాయని మీరు ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఒకే రోజున 3 మర్డర్స్ చేశాడు ఒకే రోజు. తర్వాత గవర్నమెంట్లో కొంత పెద్ద మనుషులు వీళ్ళు ఫోన్ చేయటం జరిగింది. సరే అయినా కూడా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే అక్కడ 3 నెలలకే మీరు సూట్ కేసు సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు డిపార్ట్మెంట్లోకి వచ్చాను అని ఫీలింగ్ వచ్చింది? ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల క్యాండిడేట్స్ రిటైన్ అవటం, తర్వాత గవర్నమెంట్ వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు చేయటం. సార్ జనరల్గా ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది నిజంగా బాధితులకి అన్యాయం జరిగిన వాళ్ళకి వస్తుందా, లేదా అది ముసుగులో పెట్టి చాలామంది చేస్తున్నారని ఒక ఆరోపణ ఉంది, వాస్తవం అంటారు? లో ఆ స్పిరిట్ ఉండిందండి. ఏమైతే ఈవిల్స్ ఉన్నాయో సోషల్ ఈవిల్స్ అవి కర్టైల్ చేయడానికి బాగా ఉపయోగపడింది. బావిలో నీళ్లు తోడుకోవటం కూడా ఎస్సీస్ తోడుకోనీరు మద్దూరు ఆ ప్రాంతంలో. మనం చాలా అన్యాయం అనిపిస్తుంది. టౌన్లో 25 లక్షల మందితో పీడబ్ల్యూజీ మీటింగ్ పెడుతున్నప్పుడు పోలీస్ ఏం చేస్తుంది? విలేజెస్లోకి గవర్నమెంట్ అనేది అసలు లేదు. గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఊసే లేదు. పోలీసు వెళ్ళటానికి కూడా భయం. ఎందుకంటే అన్ని చోట్ల మైనింగ్ చేసుకొని అంటే మీరు పనిచేస్తున్న పీరియడ్లో మేజర్ ఆపరేషన్ వాళ్ళ వైపు నుంచి ఏం జరిగింది? దక్షిణ ఎక్స్ప్రెస్ ట్రైన్ ట్రాకింగ్ బ్లాస్ట్ చేశారండి. తర్వాత మర్డర్స్ చేశారండి. హైగ్రవాచారి మర్డరు దాదాపుగా ఒక 70-80 ఎన్కౌంటర్స్ అయ్యి ఉంటాయండి నా పీరియడ్ ఊరికే 2.5 yearsలో. అన్ని స్టేట్ నుంచి పిల్లలందరూ కూడా వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్లో ఉండడం, ఆ పిల్లలందరికీ మత్తు అని ఉంటాయి. మరి వాళ్ళ మీద మీరు వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఏం తీసుకు? బీహార్లో ఒక విలేజ్ ఉంది. ఇది ఆ విలేజ్ ఫేమస్. ఈ మత్తు మందు దొంగలు చాలా ఫేమస్. అక్కడికి అసలు పోలీసు వెళ్ళే పరిస్థితి లేదు. మీరు విజయవాడ ట్రాన్స్ఫర్ అవ్వక ముందే మీ అబ్బాయి రోడ్డు మీద రోడ్డు ప్రమాదం చనిపోవడం మీకు చాలా తీవ్రంగా కలిసి వేసిందని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు బీచ్కి వెళ్ళారు వేరే కొత్త వెహికల్లో. ఆ బీచ్లో ఆ డ్రైవర్ డ్రైవ్ చేస్తూ హ్యాండ్ బ్రేక్ వేసాడు. మా బాబాయ్ లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నాడు విండో పక్కన. ఇరవై సంవత్సరాలు కానిస్టేబుల్గా కష్టపడి ఒక ఎస్ఐ అయిన తర్వాత ఎస్హెచ్ఓ కూర్చోవాలనే అతని కోరికని ఒక పొలిటికల్ ప్రెజర్తో అడ్డుకుంటే అసలు ఆ ఆఫీసర్కి చెప్పుకునే బాధలు మీరు విన్నప్పుడు ఇంకా మేమెందుకు డిఐజీ గాడా? అదే మీరు డీజీ గారికి అడగాల్సింది కదా. అంత గర్స్ ఉంటాయా డిపార్ట్మెంట్లో? పోలీస్ డిపార్ట్మెంట్లో అంత స్ట్రైట్గా ఇండిసిప్లిన్ అంటారు. డిపార్ట్మెంట్లో జరగానే ముందు ఒక ప్రమాణం చేసుకుని వస్తాం కదండి. ప్రమాణం చేస్తున్నారు సార్. ఇప్పుడు మినిస్టర్స్ ప్రమాణం చేస్తూ అందరూ ప్రమాణం చేస్తున్నారు. మనీ పవర్ చూశాను, వెపన్ పవర్ చూశాను. కొంతమంది డిఏజీలు ట్రాన్స్ఫర్ అప్పుడు ఖచ్చితంగా ఆ లోకల్ పొలిటీషియన్ లెటర్ తీసుకునిరా, దాంతోపాటు కవర్ తీసుకునిరా అంటుంటారు. అనేది వాస్తవం అంటారు? డిపార్ట్మెంట్లో ఇది వాస్తవం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదే నడుస్తుంది. పొలిటికల్కి మనీకి బెండి పోస్టింగ్లు ఇస్తే ఆ ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమౌంట్ రికవరీ కోసం పనిచేస్తాడు, కానీ పబ్లిక్ సర్వీస్ ఏం చేస్తాడు? ఇట్ ఇస్ ఆల్ బిజినెస్. పొలిటికల్ బిజినెస్, పోలీస్ బిజినెస్, గవర్నమెంట్ బిజినెస్. కానీ ఇప్పుడు ఎస్ఐ పోస్టింగ్ వస్తున్న దగ్గర నుండి కరప్షన్ స్టార్ట్ అవుతుంది కదండి. అసలు ఎందుకు రిచ్ కావాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక. ఇవాళ రేపు
ఎంత ఫాస్ట్గా రీచ్ చేద్దామా అనేది ఇంపార్టెన్స్. సార్ కరీంనగర్ డిఐజీగా మీరు చేస్తున్న టైంలో పొలిటికల్ పోస్టింగ్లు ఎన్ని ఉండేవి లేదా ఆఫీసర్ ఎఫిషియెంట్ పోస్టింగ్లు ఎన్ని ఇచ్చారు? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ ఆఫీసర్గా మారిన రిజర్వ్ బ్యాంక్ మాజీ ఉద్యోగి. అతను బ్యాంక్ ఉద్యోగం చేసుకుంటూ సడన్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లో ఉంటూ చాలామంది సరెండర్ని ప్రోత్సహించడం కాకుండా ఎన్కౌంటర్లు చేయడానికి ఒక ప్లాన్ వేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకున్న ఆఫీసర్. అతన్ని నాన్ కాంట్రవర్షియల్ ఆఫీసర్ అంటూ డిపార్ట్మెంట్ అంటుంటారు. ఆయన పేరు ఆర్బి నాయక్, రిటైర్డ్ డిఐజీ. ఆర్బి నాయక్ గారు ఎందుకు బ్యాంక్ ఉద్యోగులు హ్యాపీగా ఉండకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి రావడం, డిపార్ట్మెంట్కి మక్కువగా ఎందుకు పెంచుకున్నారనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. ఆర్బి నాయక్ గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, మీరు హ్యాపీగా బ్యాంక్ ఉద్యోగం చేసుకుంటూ ఉదయం వెళ్ళి సాయంత్రం రాకుండా రిజర్వ్ బ్యాంక్ లాంటి ఉద్యోగం వదులుకొని ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో రావడం ఏంటి, యూనిఫామ్ వేసుకోవడం ఏంటి, కిలోమీటర్ కొలిది మీరు అడవుల్లో కోంబింగ్ చేయడం, ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ఎవరు రోల్ మోడల్గా తీసుకుంటూ డిపార్ట్మెంట్లోకి రావాల్సి వచ్చిందండి? ఇవన్నీ చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నేను వెల్దుర్తి విలేజ్లో పుట్టాను. మా అమ్మగారిది వెల్దుర్తి, గుంటూరు జిల్లా. మా నాన్నగారిది నాగార్జున సాగర్. మేము చిన్న రైతు కుటుంబంలో నుంచి పుట్టి పెరిగి వచ్చాము. చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాము. మా నాన్నగారు 1969లోనే పరంపదించారు. ఆ తర్వాత మా అమ్మగారే మమ్మల్ని పెంచి పెద్ద చేసి నన్ను ఒక్కనే చదివించింది. మాకున్న ముగ్గురు చెల్లెళ్ళు అక్కల్ని వాళ్ళని చదివించలేదు. వాళ్ళు రైతు కూలీ చేసుకుంటూ నాకు పోషణార్థం ఖర్చులకి ఏవి సంపాదించి పెడితే నేను నా స్కూలింగ్ అయిన తర్వాత ఏసీ కాలేజీలో చదివాను. ఏసీ కాలేజీ ఇంటర్మీడియట్ చేసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగానికి వెళ్ళాను 1977లో. ఆ తర్వాత 77 నుంచి 79 దాకా గురజాలలో పనిచేశాను. 79లో నేను చదువుకోవాలనే బుద్ధి పుట్టి నేను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ పెట్టుకొని హైదరాబాద్కి 79లో వచ్చాను. ఇంకా అప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను. 79లో నేను వచ్చిన తర్వాత ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్గా ప్రమోషన్ పొంది బ్రాంచ్ మేనేజర్ నిజాంపేటకు కూడా పనిచేశాను. ఆ తర్వాత నాకు డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఏజిఎంగా నన్ను హైదరాబాద్లోనే కరెన్సీ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఇక్కడ 2 ఇయర్స్ చేసిన తర్వాత నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సివిల్ సర్వీసెస్ కూడా క్లియర్ చేయడం జరిగింది. నేను ట్రేడ్ సర్వీస్ వచ్చింది ఫస్ట్. అయితే అప్పుడే రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగం రావడంతో ట్రేడ్ సర్వీస్ కంటే రిజర్వ్ బ్యాంకే బాగుంటుందని చెప్పి రిజర్వ్ బ్యాంక్లో చేరాను. నెక్స్ట్ ఇది 1983లోనే నేను రాసిన గ్రూప్ 1 ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి 87లో ముందు ఆర్టీఓ ఇవ్వాల్సిన దానికి నాకు సర్వీస్ కమిషన్ ఫ్రాడ్ వల్ల డిఎస్పీ ఉద్యోగం ఇచ్చారు. దాని గురించి కేసు వేసి చాలా రోజులు కూడా కొట్లాడాను. ఒక ఐఏఎస్ పోస్ట్ కూడా రిజర్వ్ చేసి పెట్టారు 2000 సంవత్సరం దాకా. కానీ దాంట్లో సక్సీడ్ కాకపోవటం వల్ల ఇక నేను పోలీస్ సర్వీస్కే అంకితమై పనిచేశాను. ఏ సర్వీస్ అయినా నాకు బ్యాంకు ఉద్యోగం వదిలిపెట్టడానికి ప్రధాన కారణం నాకు నా సోషల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న వాళ్ళు. నేను రిజర్వ్ బ్యాంక్లో ఉంటే నాకు ఇంటర్ కంట్రీ డెప్యుటేషన్స్ వెళ్ళాల్సిన వాళ్ళ పాలసీ ఉంది. అందుకని నేను వేరే కంట్రీస్ వెళ్ళి ఇవన్నీ చేసేదానికంటే ఇక్కడ ఉండి నా వాళ్ళకి నలుగురికి మేలు చేయగలిగితే ఉద్యోగరీత్యా బాగుంటుందనే ఉద్దేశంతో నేను బ్యాంక్ ఉద్యోగం వదిలేసి పోలీస్ ఉద్యోగంలో చేరాను. పోలీస్ ట్రైనింగ్లో చాలా అనుభవాలు ఎదురయ్యాయి. ఎందుకంటే మామూలు బ్యాంకు ఉద్యోగాలు దీనికంటే కూడా పోలీసు ఉద్యోగం ఎంత టఫ్ ట్రైనింగ్ ఉంటుందో, ఎంత టఫ్ డ్యూటీస్ ఉంటాయో నాకు అప్పుడు అర్థమైంది.
అది రియలైజ్ అయిన తర్వాత నాలో ఇంకా పట్టుదల పెరిగింది. నేను నా వాళ్ళకంటే నా స్టేట్ ప్రజలకి నా నా రిలేటివ్ సర్కిల్కి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఆ ఆప్షన్ తీసుకొని పోలీస్ ఉద్యోగంలో కంటిన్యూ అయ్యానండి. అంటే బ్యాంక్ ఉద్యోగం నుండి హ్యాపీగా ఉండకుండా మీ కమ్యూనిటీ డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి ఒక స్టేజ్ తీసుకోవాలని ఆ ఇంటెన్షన్తో మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు. కానీ బ్యాంక్ ఉద్యోగులు హ్యాపీగా ఉండే మీ బాడీ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్లో బాగా ఫిజికల్ ట్రైనింగ్స్ ఉంటాయి, అప్పుడు కొంచెం ఏమైనా మీరు ఇబ్బంది పడ్డారు? అదే ఫిజికల్ ట్రైనింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాను. మళ్ళీ వెనక్కి వెళ్దామని ఒక ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. కానీ నేను ఇంకా ఒకసారి డెసిషన్ తీసుకున్నాను కాబట్టి ఏదైనా కానీ లైఫ్లో ముందు కొనసాగాలి, డెడికేటెడ్గా నేనేమన్నా చేయాలంటే కష్టపడాలనేది నా తత్వం. నేను అట్లానే కంటిన్యూ అయ్యాను ముందుకి. మీరు బ్యాంక్ ఉద్యోగం నుండి డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని యూనిఫామ్ వేసుకొని మీ గ్రామస్తులు మిమ్మల్ని చూసినప్పుడు ఆ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే ఏ కమ్యూనిటీలో వాళ్ళకి మంచి పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మీరు యూనిఫామ్ వేసుకుని వెళ్ళినప్పుడు, నేను యూనిఫామ్ వేసుకెళ్ళినప్పుడు మా గ్రామ ప్రజలు కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, మా మదరు అందరూ కూడా చాలా గ్రేట్గా ఫీల్ అయ్యారు. మేము చేసిన మా అమ్మగారు అయితే నేను చేసిన కష్టానికి ఫలితం దక్కిందని చాలా సంతోషపడింది. మా బంధువులు కూడా చాలా ఇది అప్రిషియేట్ చేశారు. నువ్వు చేసిన కష్టానికి తగిన ఫలితం దొరికింది నువ్వు కాబట్టి మా అందరికీ చేదోడు వాదోడుగా మాకు అండగా సెక్యూరిటీగా ఉంటామని చెప్పి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అని ఎక్స్ప్రెస్ చేశారు అందరు. ఓకే, తర్వాత సార్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ పోస్టింగ్ నాకు మహబూబ్నగర్ టౌన్ వచ్చింది డిఎస్పీగా. ఫస్ట్ ఆ పోస్టింగ్లో నేను 3 నెలలు మాత్రమే ఉన్నాను ఫస్ట్ పోస్టింగ్లో. ఆ టైంలో ఎందుకనంటే అక్కడ మహబూబ్నగర్లో ఒక అతను చంద్రశేఖర్ అని ఒక మినిస్టర్ ఉండేవారు, వారి బ్రదర్ ఒక అతను ఉండేవాడు ఎర్ర సత్యం అని. అతను 4-5 మర్డర్స్ చేశాడు. ఆ ఇన్సిడెంట్స్లో నేను చాలా టఫ్ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. చాలా టఫ్గా డీల్ చేశాను. దాంతో అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఇష్టమో కానీ అక్కడి నుంచి నారాయణపేట వెళ్ళేసరికి మీరు ఎర్ర సత్యం ఆగడాలు బాగా ఉన్నాయని మీరు ఐడెంటిఫై చేశాను. ఏమో అక్కడ అంతకుముందు ఎన్ని చేశారో తెలియదు కానీ నేనున్నప్పుడు ఒకే రోజున 3 మర్డర్స్ చేశాడు. ఒకే రోజు రైల్వే స్టేషన్ దగ్గర ఒకటి పివి సత్యనారాయణ గారు మా ఎస్పీగా ఉండేవారు. అప్పుడు కరెక్ట్గా 8 o'clock మేము అలా భోజనానికి కూర్చున్నాము, ఇంటిమేషన్ వచ్చింది. ఈ 3 మర్డర్స్ అయినాయి, కమ్యూనల్ మర్డర్స్. అందులో ఇమ్మీడియట్గా అన్ని యాక్షన్ తీసుకొని చేసి అతను ఎక్కడ చింతల బస్తీలో ఎక్కడ పోయి దాక్కున్నాడు. సో అక్కడి నుంచి అరెస్ట్ చేసి పట్టుకొచ్చి ఐ హ్యావ్ టేకెన్ సివియర్ యాక్షన్. ఆ యాక్షన్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ నన్ను ట్రాన్స్ఫర్ చేసి అరెస్ట్ ఫస్ట్ 3 మర్డర్లు చేసిన తర్వాత అరెస్ట్ చేశారు. అంటే మీరు కౌన్సిలింగ్ చేశారా, డైరెక్ట్గా 302లో అతను రిమాండ్ చేశారు? కౌన్సిలింగ్ చేసాము 302 తర్వాత రిమాండ్ చేసాము. అంటే ఈ 3 మర్డర్లకి 302లో ఎన్ని పెట్టచ్చు? ఒకటే పెట్టచ్చా లేదంటే? లేదు, 3 ఎఫ్ఐఆర్లు. అంటే వెంటనే మీరు అరెస్ట్ చేసినప్పుడు మీకు ఎటువైపు నుంచి ప్రెజర్ వచ్చిందండి? నాకు ముఖ్యంగా అంటే ప్రెజరు వాళ్ళ బ్రదరు, తర్వాత గవర్నమెంట్లో కొంత పెద్ద మనుషులు వీళ్ళు ఫోన్ చేయటం జరిగింది. అంటే ఎస్పీ గారికి ప్రెజర్ రాలేదు? ఎస్పీ నాకు చేశారు, ఎస్పీ గారికి కూడా ప్రెజర్ చేశారు. సరే, అయినా కూడా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే అక్కడ సోషల్ కండిషన్ చూసి చాలా ఫీల్ అయ్యాము. దాని గురించి యాక్షన్ తీసుకొని ఏమైతేనా చేశాను. తర్వాత ట్రాన్స్ఫర్ అయింది, నారాయణపేట తీసుకెళ్లారు. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్లోనే 3 నెలలకే మీరు సూట్కి సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు డిపార్ట్మెంట్లోకి వచ్చాను అని ఫీలింగ్ వచ్చింది? ఆ ఫీలింగ్ వచ్చింది కానీ నేను పెద్ద దాని గురించి, ఎందుకంటే ఒకసారి సర్వీస్లో చేరిన తర్వాత కామన్గా ఉంటాయి కాబట్టి. కాకపోతే నేను ఫస్టే ఫేస్ చేశాను కాబట్టి నాకంటే ఇంకా ఇదిగా ఉన్నోళ్ళు ఉన్నారు నా బ్యాచ్లో. అసలు పోస్టింగ్ ఇచ్చేటప్పుడే 4-5 పోస్టింగ్లు తిప్పినవి కూడా ఉన్నాయి.
ఎక్కడ పాపం జాయిన్ కాకుండా చేసేవాళ్ళు. అప్పుడు ఎందుకంటే రాజకీయాలు, ఇన్ఫ్లుయెన్సులు, పర్సనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల క్యాండిడేట్స్ రిటైన్ అవటం, తర్వాత గవర్నమెంట్ వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు చేయటం, ఇట్లా చేయటం వల్ల డైరెక్ట్ రిక్రూట్స్కి మేము కొంచెం ఇబ్బంది పడ్డాం. మా బ్యాచ్ చాలామంది ఇబ్బంది పడ్డాను, నేను ఒక్కనే కాదు. కాబట్టి నాకేం పెద్ద దాని గురించి ఫీల్ అవ్వలేదండి. సెకండ్ పోస్టింగ్ నారాయణపేట. సెకండ్ పోస్టింగ్ నారాయణపేట అండి. నారాయణపేట ఆ పరిసర ప్రాంతాలు ఎక్కువగా డకాయిట్స్ ఎక్కువ జరుగుతున్నటువంటి, అంటే కర్ణాటక నుంచి. నారాయణపేట అన్నది యాక్చువల్లీ కర్ణాటక బోర్డర్ డివిజన్ అండి. చాలా బ్యాక్వర్డ్ ఏరియా. నేను 1989లో నారాయణపేట చేశాను. అక్కడ ఎన్ని రకాల ఆపరేషన్స్ ఉన్నాయంటే అన్ని రకాల ఆపరేషన్స్ ఉండే ఆ టైంలో. నాకు అప్పుడు కొత్తగా ఒక చట్టం వచ్చింది, ఎస్సీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 89లో. ఆ చట్టాన్ని ఫస్ట్ నేను అమలు చేశాను. నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది ఆ ఏరియాలో. ఎల్ఈ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి కలెక్టర్గా ఉండేవాళ్ళు. అప్పుడు పబ్లిక్ ఎక్కడ పోయినా కూడా తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. మేము నేషనల్ లిటరసీ మిషన్ దానికి ప్రోగ్రామ్ పోవాలంటే ఎల్ఈ సుబ్రహ్మణ్యం గారు నన్ను చూసుకొని నన్ను పిలిచి మరీ తీసుకెళ్ళేవాడు. ఎందుకనంటే లిటరసీ మిషన్కి బాగా పనికొస్తానని చెప్పి చేసేవాళ్ళు. అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా. ఈ సోషల్ ఈవిల్స్ని ఇరాడికేట్ చేయడంలో చాలామంది పొలిటీషియన్స్ని కూడా హర్ట్ చేశాను. అయినా కూడా నాకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అంటే ఫస్ట్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీరే ఇంప్లిమెంట్ చేశాను అంటే వచ్చిన యాక్ట్ని ఫస్ట్ కేసులు పెట్టుకొచ్చారంటారు సార్. జనరల్గా ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది నిజంగా బాధితులకి అన్యాయం జరిగిన వాళ్ళకి వస్తుందా, లేదా అది ముసుగులో పెట్టి చాలామంది చేస్తున్నారని ఒక ఆరోపణ ఉంది, వాస్తవం అంటారా? అది ప్రజెంట్ పొజిషన్ అండి. నేను చెప్పేది ఫస్ట్ బిగినింగ్లోది. ఫస్ట్ బిగినింగ్లో 89లో ఆ స్పిరిట్ ఉండిందండి. ఆ యాక్ట్ స్పిరిట్ ఉంది. ఏమైతే ఈవిల్స్ ఉన్నాయో సోషల్ ఈవిల్స్ అవి కర్టైల్ చేయడానికి బాగా ఉపయోగపడింది. అది రాను రాను డైల్యూట్ అయిపోయి రకరకాల అవతారాలు ఎత్తి ప్రజెంట్ స్టేజ్కి చేరిందండి. కానీ అప్పట్లో 2 క్లాసుల పద్ధతి అని కూడా. అవును అది అటువంటి కూడా కేసులు కట్టాను. టెంపుల్ ఎంట్రీ లేని కూడా కేసులు కట్టాను. తర్వాత బావిలో నీళ్లు తోడుకోవటం కూడా ఎస్సీస్ తోడుకోనీరు మధుర ఆ ప్రాంతంలో. వాళ్ళు బీసీలు తోడినా సరే బీసీలు చేసేవాళ్ళు డిస్క్రిమినేషన్. బీసీలు తోడిపోస్తే ఎస్సీలు తీసుకెళ్లేవాళ్ళు. చాలా అన్యాయం. అందుకని అక్కడ ఉన్న అప్పుడున్న లీడర్స్ని కూడా నేను నించోబెట్టాను. ఊర్లలో నించోబెట్టి వాళ్ళ ముందే జరుగుతున్నాయి చూపెట్టి కొన్ని విలేజెస్ ఎన్మాసే ఫైల్ వేయించాము. ఆ తర్వాత కొంత కంట్రోల్ అయింది అది. ఓకే, అంటే ఆ సెక్షన్ను అమలు చేయడం వల్ల కంట్రోల్ అయిందా, లేదా వాళ్ళ మార్పు వచ్చిందండి. చాలా మార్పు. సెక్షన్ భయం ఉండింది, లా భయం ఉండింది, యాక్షన్ తీసుకుంటారనే భయం ఉండింది. దానివల్ల కొంత మార్పు ఓవర్ ఎ పీరియడ్ మార్పు వచ్చేసి మీరు అక్కడ సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్లస్ మీరు కూడా అదే కమ్యూనిటీ నుంచి వచ్చారు కాబట్టి చాలా క్లియర్ క్వశ్చన్ అండి. ఒక మనిషిలో ఇన్ని రకాల వ్యత్యాసం ఎందుకు వస్తుంది అంటారండి? అది బేసికల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకు హిస్టారికల్గా ఉన్న రీజన్స్తో వస్తున్నాయండి. ఆ ఓల్డ్ ట్రెడిషన్స్, ఓల్డ్ ప్రాక్టీసెస్ సొసైటీలో కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటాయి. మనం చాలా అన్యాయం అనిపిస్తుంటుంది. అన్యాయం అదే ఇప్పుడు మనము ప్రజెంట్ ఈ అవుట్లుక్లో చూసినప్పుడు చాలా అన్యాయం అనిపిస్తుంది. కానీ వాళ్ళు చేసే వాళ్ళకి దాని గురించి వాళ్ళ అవగాహన లేకపోవటము, దాన్ని వాళ్ళని ఎన్లైటన్ చేయకపోవటము, అందువల్ల అట్లా ఉంటారండి. కానీ వాళ్ళని ఎన్లైటన్ చేసి అంత చెప్తే మోర్ దాన్ 70% మారిపోతారండి. అది నేను గమనించింది. నేను మొత్తం డ్రైవ్ చేసిన దాంట్లో అక్కడ మనం ఎన్లైటన్ చేసి వాళ్ళకి కరెక్ట్గా చెప్పగలిగితే ఇవన్నీ మార్పు వస్తుందండి. దాని తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఆ తర్వాత నెక్స్ట్ పోస్టింగు వరంగల్ అండి. వరంగల్ రూరల్. మంచి ప్లెయిన్ ఏరియా నుంచి నేను 3 years నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే బంద్ చేశారండి నారాయణపేట. 2 రోజులు బంద్ చేశారు ట్రాన్స్ఫర్. 3 years పైనే ఉన్నాను నారాయణపేటలో నేను సెకండ్ పోస్టింగ్లో. కానీ అక్కడ వాళ్ళు బంద్ చేసినా కూడా గవర్నమెంట్ వీలు కాలేదు. అప్పుడు ఓంకార్ గారు అని ఒక ఎమ్మెల్యే ఉండేవారు. వారు ఛాలెంజ్ చేసేవాళ్ళు గవర్నమెంట్ని. వాళ్ళు అసలు మాకు వరంగల్ రూరల్కి నర్సంపేటకి ఒక డిఎస్పీని వేయలేకపోతుంది గవర్నమెంట్ అని అసెంబ్లీలో విమర్శించారు వారు.
గవర్నమెంట్ దాన్ని సీరియస్గా తీసుకొని అప్పుడు దేవలాడి ఎవరెవరు ఉన్నారో చూసి అప్పుడు నన్ను ఫస్ట్ నర్సంపేటకి వేశారు. నాకు ఆ టైంలోనే నాకు చిన్న పాప డెలివరీ అయింది. నేను ఇట్లా ఇబ్బంది ఉందని చెప్తే దాన్ని నర్సంపేట బదులు వరంగల్కి ఇచ్చారండి. వరంగల్ ఫరక్ పడదు కదా. వరంగల్ సేమ్ డిస్టిక్, అదే సేమ్. వరంగల్ చాలా పెద్ద డివిజన్ అండి అప్పుడు. ఇప్పుడు 4 డివిజన్లు అయింది. ఇది మామనూరు, పరకాల, వరంగల్ రూరల్, కాజీపేట. ఇప్పుడు 4 డివిజన్లు, అది ఒకటే డివిజన్ ఉండింది. అది అంత పెద్ద ఏరియా ఉండేది. ఆల్మోస్ట్ 40% డిస్టిక్ ఏరియా ఆ డివిజన్కే ఉండేది. అది నేను వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయండి. అసలు పీడబ్ల్యూజీ ఎక్స్ట్రీమిజం ఫుల్ స్వింగ్లో ఉంది. ఎందుకంటే 89లో క్రాంతి రణదేవ్ అనే ఎక్స్ట్రీమిస్టు 25 లక్షల మందితో మీటింగ్ పెట్టి వారం రోజులు కంటిన్యూ చేశారు వాళ్ళు మీటింగ్ వరంగల్లో. వాళ్ళు ఆ మీటింగ్ తర్వాత ఎప్పుడైతే వరంగల్ టౌన్ లో 25 లక్షల మందితో పీడబ్ల్యూజీ మీటింగ్ పెడుతున్నారు, పోలీస్ ఏం చేస్తుంది? ఏం చేయలేదండి. అప్పుడు చెన్నారెడ్డి గారు లిబరాలిజం ఇచ్చారని చెప్పి వాళ్ళు కొంత సభలు సమావేశాలు నిర్వహించుకునేవాళ్ళు వాళ్ళు. ఓకే. ఆ సందర్భంగా వాళ్ళు పెట్టారు ఆ పెద్ద మీటింగ్. 25 లక్షల మందితో మీటింగ్ పెట్టి వారం రోజులు కంటిన్యూ చేశారు. దాని ఎఫెక్టు అసలు మొత్తం ఆ చుట్టుపక్కల అన్ని జిల్లాల మీద పడిందండి బాగా. నేను వరంగల్ వెళ్ళే టైంకి అక్కడ అసలు చాలా అధ్వానమైన పరిస్థితి. విలేజెస్లోకి గవర్నమెంట్ అనేది అసలు లేదు. గవర్నమెంట్ ఊసే లేదు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ విలేజెస్లోకి వెళ్ళేవాడు కాదు. పోలీసు వెళ్ళటానికి కూడా భయం. ఎందుకంటే అన్ని చోట్ల మైనింగ్ చేసుకొని ఇది ఉండేవి. 7 దళాలు ఒక్క రూరల్ ఏరియాలోనే పనిచేస్తుండేవి పీడబ్ల్యూజీ దళాలు. చాలా పెద్ద ఇన్సిడెంట్స్ చేస్తున్నారు వాళ్ళు అప్పటికే. ఆ టైంలో గవర్నమెంట్ చేసుకున్న బోల్డ్ డెసిషన్ వల్ల మాకు కావాల్సిన సపోర్టు కేంద్ర పారామిలిటరీ బలగాలు, బిఎస్ఎఫ్ ఇవన్నీ కూడా ఇచ్చారండి. అప్పుడు మేము వరంగల్ గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు గవర్నమెంట్ పారామిలిటరీ ఫోర్సెస్, సెంట్రల్ ఫోర్సెస్ ఇవన్నీ ఇచ్చి ఇది పెట్టుకుంటే మేము మా డైలీ షెడ్యూల్ ఎట్లుండేది అంటే వరంగల్ రూరల్లో ఉదయాన్నే 3 గంటలకు లేసేవాళ్ళం. 3:30 కల్లా రెడీ అయిపోయి ఒక 2-3 బెటాలియన్లు ఫోర్స్ తీసుకొని మొత్తం డిస్టెన్స్లో ఉన్న ఇంటీరియర్ విలేజెస్లోకి బ్లాక్ రోడ్డు, బీటీ రోడ్డు దాటి నడుచుకుంటూ పోయేవాళ్ళం. బిఫోర్ డే బ్రేక్ ఆ ఊరంతా సరౌండ్ చేసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పౌరుల్ని కూర్చోబెట్టి ఒక దగ్గర అక్కడ పరిస్థితుల గురించి మాట్లాడేవాళ్ళం అండి. మాట్లాడి చూసినా కూడా ఎవ్వరూ అక్కడ ఉన్న పరిస్థితి చెప్పేవాళ్ళు కాదండి. అప్పుడు అందులో ఒకళ్ళు ఇద్దరు వీక్గా ఉన్న వాళ్ళని చూసి మేము పక్కకు తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేసుకొని మళ్ళీ వచ్చి ఆ వచ్చిన 3-4 పేర్లు, విలేజ్ కమిటీ పేర్లు, పీడబ్ల్యూజీ విలేజ్ కమిటీ పేర్లు కనుక్కొని అప్పుడు ఊరోళ్ళందరినీ పంపించేవాళ్ళం అండి. అది రికార్డు చేసుకొని ఆ తర్వాత వాళ్ళ కోసం ప్రయత్నం చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ ఏరియా సెక్రటరీలు, ఏరియా కమిటీలు, తర్వాత పీడబ్ల్యూజీ దళం ఏది ఆపరేట్ చేస్తుంది, ఎట్లా చేస్తుంది, ఏ రకంగా ఆపరేషన్ చేస్తుంది, ఇవన్నీ కనుక్కునేవాళ్ళం అండి. ఇట్లా ఒక దాదాపుగా 700-800 గ్రామాలు నా ఏరియాలో ఉన్న అన్ని గ్రామాలకు ఆపరేషన్ చేయాల్సి వచ్చిందండి. ఆ ఎన్ని ఆపరేషన్స్ చేసి డైలీ 30-40 కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళి వచ్చేవాళ్ళం. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి అప్పుడు మొహం కడుక్కొని అప్పుడు భోంచేసి ఆఫీసు నిర్వహణ అప్పుడండి సాయంత్రం 6 గంటలకి 6 గంటలకు ఆడ ఆఫీసులో కూర్చుని 1 గంట 2 గంటలు చూసుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలనేది ప్లానింగ్ చేసుకునేవాళ్ళం అండి. పోనీ ఈ లోపల ఏమన్నా ఆగుతున్నాయంటే ఏముండేది కాదండి. ఎన్నో రకాల అఫెన్స్లు వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ బ్లాస్టింగ్లు చేసేవాళ్ళు, మర్డర్స్ చేసేవాళ్ళు, దేహశుద్ధి కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళు,
ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయండి. అంటే మీరు పనిచేసిన పీరియడ్లో మేజర్ ఆపరేషన్ వాళ్ళ వైపు నుంచి ఏం జరిగింది? మేజర్ ఆపరేషన్స్ వాళ్ళు చేసిన దాంట్లో ట్రైన్ ట్రాక్, దక్షిణ ఎక్స్ప్రెస్ ట్రైన్ ట్రాక్ని బ్లాస్ట్ చేస్తారండి. తర్వాత నవజీవన్ ఎక్స్ప్రెస్ ఒకటి వరంగల్ దగ్గర ఒకటి చేశారండి. ట్రైన్ ట్రాక్స్ బ్లాస్ట్, ట్రైన్ ఇది చేయాలని. తర్వాత మర్డర్స్ చేశారండి, హైగ్రవాచారి మర్డరు, తర్వాత ఈ ఇంకా కొండామురళి మీద అటాక్. అంటే ఈ పీడబ్ల్యూజీ కాదు అది వేరే సిపి గ్రూప్ వాళ్ళు. ఆయన్ని లక్కీగా మేమే సేవ్ చేసాం కొండామురళి గారిని. మేము డైరెక్ట్గా ఆ టైంకి వెళ్ళి తీసుకెళ్ళి ఎంజిఎంలో చేర్చకపోతే ఆయన ఈరోజు ఉండేవాడే కాదు. ఆ ఎంజిఎంలో చేర్చి తీసుకొచ్చే చేసాము. అట్లా అంటే వాళ్ళు పెద్ద పెద్ద ఆపరేషన్స్ కొన్ని చోట్ల బ్లాస్టింగ్లు చేశారు. ఇప్పుడు ఒకసారి బిఎస్ఎఫ్ వ్యాను బ్లాస్ట్ చేస్తే 13 మంది చనిపోయారు గన్పూర్ దగ్గర. అందుకని వాళ్ళ సైడ్ వాళ్ళు కంటిన్యూ చేసేవాళ్ళు అండి. మా సైడ్ మేము ఎఫెన్సివ్గా ప్లాన్ చేసుకొని మేము మళ్ళీ ఈ ఆపరేషన్స్ ఉదయం నుంచి మొదలు పెట్టుకొని చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్లో దాదాపుగా ఒక 70-80 ఎన్కౌంటర్స్ అయ్యి ఉంటాయండి నా పీరియడ్ వరకే, 2.5 yearsలో నా ఏరియా మీద. అందులో చెప్పుకోదగ్గది గోరుకొత్తపల్లి ఎన్కౌంటర్ ఒకటి, మీదికొండ ఎన్కౌంటర్ ఒకటి, తర్వాత పులింజే ఎన్కౌంటర్ ఒకటి. ఇట్లాంటి ఎన్కౌంటర్ ఏదో జరిగింది. పులింజేది ఆ ఊరు పేరు ఏదో ఉంది, కొండ, ఇప్పుడు గుర్తుపెట్టుకోలేదు ఆ ఊరు. ఆయనది అక్కడ వాళ్ళ వైఫ్ ఆయన ఇద్దరు కొంతమందితో పోతున్నప్పుడు ఎన్కౌంటర్ అయింది. అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. కాకపోతే ఒక దళము ఎస్కేప్ అయింది అక్కడ. ఆ దళం ఎస్కేప్ అయిన తర్వాత పట్టుకున్నారు. అందులో ఇది ఉన్నది. తర్వాత ఆయన వాళ్ళ బెంగళూరు అడ్డా అయింది. వాళ్ళు మొత్తం స్టేట్ సెక్రటరియట్ మొత్తం సీజ్ చేశారు. బెంగళూరు నుంచి తీసుకొచ్చి ఎన్కౌంటర్ అది అట్లా అంటారు కానీ బట్ అది వాస్తవం కాదండి. అది వాస్తవం. ఇప్పుడు బెంగళూరులో అడ్డా దొరికింది, వాళ్ళ అడ్డా దొరికింది బెంగళూరులో. వాళ్ళు అక్కడ చెప్పండి. అప్పట్లో పులింజేతో పాటు మరో 4 తీసుకొచ్చి డిఫరెంట్ ప్లేస్లో ఎన్కౌంటర్ చేశారని వార్తలు వచ్చాయి. ఇక అది రకరకాల ఉపయోగాలు ఉంటాయండి. మాకు తెలిసింది నేను చెప్తున్నాను. అంటే మీరు రియల్ ఎన్కౌంటర్ సరే 70 ఎన్కౌంటర్లో బంపింగ్ ఎన్ని ఉంటాయంటే రియల్ ఎన్ని ఉంటాయి? బంపింగ్ అనేది కూడా మామూలు కాదండి. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. మనుషులు తిప్పడానికి అలవాటు పడ్డా, ఉట్టుకొని ప్రాపర్టీలు చేస్తున్నారా, ఆ విచక్షణ సుపీరియర్ ఆఫీసర్స్ తీసుకొని దాన్ని బట్టి ఉండేది. అది అంటే మొత్తం వరంగల్ రూరల్ అంతా కూడా, వరంగల్ పరిస్థితి అంతా కూడా అల్లకల్లో టైంలో మీరు ఎంటర్ అయ్యి దాన్ని ఒక కొలుక్కి తీసుకొచ్చామంటారు. అవునండి. మొత్తం ఏరియా మళ్ళీ అగైన్ వీ హ్యావ్ రీగైన్డ్. సో మీ కంట్రోల్లోకి వచ్చింది. మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లోకి మళ్ళీ ఏరియా తీసుకురాగలిగాం. మళ్ళీ అంతగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళటం, చిన్న చిన్న స్కీములు ఇంప్లిమెంట్ చేయటం, ఈ గవర్నమెంటల్ యాక్టివిటీ అనేది అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిందండి. సమస్య అన్నది లాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చూసారా మీరు, లేదా ఒక సామాజిక కోణంలో సామాజిక సమస్యగానే మీరు చూసారు? ఎందుకంటే మీరు అదే దీంట్లో చూసారు కదా. అంటే దీని మీద చాలా వాదాలు ఉన్నాయండి నాకు తెలిసిన కాడికి. కానీ ఏదైనా ఒక సమస్య నుంచే పుడుతుందండి. ఇది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్నీ కూడా అన్నీ లింక్ ఉన్న సమస్యలే. ఏది ఒకటి అన్నీ విడదీయగలిగినవి కావు. ఇది ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్, సొసైటీలో ఉన్న సిచ్యువేషన్లో ఎప్పుడైతే మీకు ఈ ఎక్స్ప్లాయిటేషను, ఆపరేషను ఇవన్నీ ఎప్పుడు ఉంటాయో, ఎక్కడ ఉంటాయో, అవి ఎంత పేదోళ్ళ మీద నడుస్తుంటాయో అక్కడి నుంచి ఎమర్జ్ అవుతుందండి. అది మీరు దాన్ని మిలిటెన్సీ అనండి, ఎక్స్ట్రీమిజం అనండి, ఏర్పాటువాదం అనండి, ఏదన్నా కానివ్వండి, ఆ ప్రెషర్లో నుంచి అది బయటకు వస్తుంది. మరి ఆ సమస్యను మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ప్రభుత్వ అధికారులు, మిగతా వాళ్ళు, మిగతా డిపార్ట్మెంట్
ఆ సమస్య పెరగకుండా ఉండడానికి మరి ఏమైనా ఏర్పాటు చేయలేదు అప్పుడు? అది గవర్నమెంట్కి చాలాసార్లు అడ్వైజ్ చేస్తామండి. గవర్నమెంట్ ఎందుకనంటే ఈ సమస్యలు రాకుండా ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు క్వశ్చన్గా పనిచేయాలి. చేసినప్పుడే ప్రజలకు సమస్య లేకుండా ఉంటుంది. యాక్చువల్గా ఆ సమస్య పరిష్కారం పోలీస్ డిపార్ట్మెంట్ కాదు కదా, అది కాదు. కానీ అల్టిమేట్ గవర్నమెంట్ పోలీస్నే కదా యూజ్ చేస్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా అల్టిమేట్లీ పోలీస్నే యూజ్ చేస్తారు. కరెక్టే, కానీ బికాస్ పోలీస్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్. కరెక్టే సార్, మీరు చెప్తున్నట్లుగా మిగతా డిపార్ట్మెంట్లు కరెక్ట్గా వర్క్ చేస్తుంటే ఈ సమస్య ఈ స్థాయికి వచ్చేది కాదనేది ప్రధానంగా ఆరోపణ. అది వాస్తవం అంటారు కాదు? వాస్తవమే, అది వాస్తవమే. అందులో కాదని చెప్పడానికి ఏమి లేదు. ఎందుకనంటే అన్ని డిపార్ట్మెంట్లతో పోలీస్ డిపార్ట్మెంట్లతో పనిచేయించినట్టుగా చేయించగలిగితే గవర్నమెంటు సమస్య ఎందుకు వస్తుంది? కరెక్ట్, సమస్య రాదు. అంటే మీరు అన్నట్లుగా ఈ సమస్య ఒక వేర్పాటు అవనండి, ఉద్యమం అవనండి, ఏది సమస్య అయినా ఆర్థికంగా సామాజికంగా ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో అక్కడ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అక్కడ స్టార్ట్ అయిన సమస్యని పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రభుత్వం కొంతవరకు అణిచివేసింది అని అనుకుందామండి. తర్వాత వాషౌట్ చేసింది. కానీ ఇప్పుడు అర్బన్ నక్సలిజం అనేది స్టార్ట్ అవుతుందంట. ఇప్పటికి కూడా ఆ సమస్య ఉందని మనం అనుకోవచ్చు. ఉందండి. ఎందుకంటే రిచ్ అండ్ పూర్ డివిజన్ ఎప్పుడైతే సొసైటీలో ఉంటుందో క్లాస్గా అది ఈ సమస్య ఉంటుందండి. ఇప్పుడు మీకు ఇందాక మీకు చెప్పిన దాంట్లో ఒక చిన్న పాయింట్ మీకు మిస్ అయ్యి చెప్పాను మీకు. వరంగల్ ఉంది. వరంగల్లో ఐ హ్యావ్ డెల్ట్ ఎక్స్ట్రీమిజం. ఈ ఎక్స్ట్రీమిజం డీల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ల్యాండ్ లార్డ్స్, పెద్ద పెద్ద రిచ్ పీపుల్ వీళ్ళందరూ కూడా విలేజెస్ వదిలిపెట్టి, ఎందుకంటే విలేజెస్ అన్నీ వాళ్ళ కబ్జాలోకి వెళ్ళిపోయాయి, వాళ్ళందరూ వాళ్ళ గళ్ళు వాళ్ళ పొలాలు అన్నీ అమ్మేసేసి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళకి ఇండైరెక్ట్గానే మెయిల్ చేశారు వాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి రియల్ ఎస్టేట్లో ఇక్కడ సెటిల్ అయిపోయి దే హ్యావ్ ఆల్రెడీ ఒక 10 times వాళ్ళ ప్రాపర్టీస్ అక్కడికంటే ఇప్పుడు గ్రోత్ అయ్యాయి. ఇండైరెక్ట్గా మెయిల్ అయినట్టే అయింది, కానీ అదేమి దానివల్ల ఇది నష్టం జరగల. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రీమిజము ఎందుకు రేపెడుతున్నారు, ఎందుకు ఆపరేషన్ చేస్తున్నారు, ఎందుకు ఇది చేస్తున్నారు, వాట్ ఆర్ ద కాజిటివ్ ఫ్యాక్టర్స్, ఈ ఇన్డెప్త్ స్టడీ చేయకుండా అర్బన్ నక్సలిజంని డైరెక్ట్గా డిఫైన్ చేయలేరు. ఎందుకని చెప్తున్నా అంటే అర్బన్ నక్సలిజం అనేది కూడా రిచ్ అండ్ పూర్ కంటెంట్ మీద దీని మీదనే ఉంటుంది. పూర్ పీపుల్ అర్బన్ ఏరియాలో కూడా ఉన్నారు. ఇప్పుడు మీకు కొన్ని దాన్ని ఏమంటారు, మన మురికివాడలు ఉన్నాయి కదా, మురికివాడల్లో నివసించే ప్రజలు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మైగ్రేట్ అయ్యి ఉన్నోళ్ళు ఉన్నారు, ఇక్కడ లోకల్గా ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళ కళ్ళ ముందే ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్రమాలు చేసి పెద్ద పెద్దోళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి రీలా కొంత మోటివేషన్ వస్తుంది. ఎంతమంది అంతా అన్యాయం చేసి చేస్తున్నారు, మాకు మేము ఇట్లా వెనకబడి ఉన్నాం, మాకు ఎవరు చెట్లు మమ్మల్ని ఇంకా ఇది చేస్తున్నారు అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద బేసిస్ ఫర్ దట్ ప్రాబ్లం. ఎక్స్ట్రీమిజం ఎందుకు అక్కడ గ్రోత్ అవుతుంది, దట్ నెగటివ్ ఫీలింగ్ కల్మినేట్ చేసి ఆర్గనైజ్ చేసుకుంటే దట్ ఇట్ బాన్స్. అంటే అది పెరగకుండా ఉండాలంటే మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? నా అడ్వైజ్ అయితే యూ టేక్ కేర్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఐడియాలజికల్గా కొంతమంది ఉన్నారు, మళ్ళీ బాగా చదువుకున్న వాళ్ళు అంతా చేసిన వాళ్ళు కూడా ఐడియాలజికల్గా కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆ ఐడియాలజీలో పోయి చేస్తున్నారు. దే ఆర్ నాట్ ప్రాక్టికల్. వాళ్ళు ఆప్టమిస్టిక్ వ్యూ అనేది కంప్లీట్గా రాలేదు వాళ్ళకి. ఆ ప్రాక్టికాలిటీ డెఫిషియన్సీ ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఆ ప్రాక్టికాలిటీ డెఫిషియన్సీ ఉండటం వల్ల వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఇంటెలిజెన్సీ వాళ్ళు ఎప్పుడైతే ఈ రకమైన నెగటివ్ గ్రోత్ వస్తుందో దాని పాజిటివ్ ఫ్యాక్టర్, దాని సజెషన్స్ చేయరు, దాన్ని విమర్శ చేసుకుంటూ వెళ్తారు. సో దట్ వే దే బికమ్ సింపథైజర్స్ ఆర్ సపోర్టర్స్. అంటే మీరు 2 రకాల నక్సలిజం చూస్తున్నట్టున్నారు. వరంగల్లో ఉన్నప్పుడు వేరు, ఇప్పుడున్న సరే. వరంగల్లో మీరు అన్నట్లుగా అప్పుడున్న పరిస్థితులు వాషౌట్ చేసుకుంటూ, అంటే పోలీస్ అప్పర్ హ్యాండ్ అనేది మీ టైంలో వచ్చిందంట. తర్వాత మీరు ఎక్కడికి వచ్చారండి?
నేను వరంగల్ నుంచి దాని మిర్యాలగూడ ట్రాన్స్ఫర్ అయిందండి. మిర్యాలగూడ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ఫేస్ చేశాను, 94 ఎలక్షన్స్. తర్వాత ఐ గాట్ ప్రమోషన్ అండ్ దెన్ ఐ వాజ్ అడిషనల్ ఎస్పీ నల్గొండ అడ్మిన్ ఫర్ సమ్ టైమ్. తర్వాత 96లో నాకు కొంచెం ఆరోగ్యం ఇబ్బంది వచ్చింది. ఆ తర్వాత నేను ఊళ్ళో పెట్టి తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డుకి వెళ్ళిపోయాను విజయవాడ. ఓకే. ఎలక్ట్రిసిటీ బోర్డు చేసిన తర్వాత అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డులో అక్కడ పవర్ సెక్టర్లో ఉన్న డెఫిషియన్సీస్ అన్నీ చూశాను. అక్కడ కూడా ఒక పెద్ద ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. దాంతో అది గవర్నమెంట్కి నచ్చలేదు. ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి మళ్ళీ పుట్టపర్తి ఓఎస్డీగా పోయి సత్యసాయిబాబు గారి దగ్గరికి. ఓఎస్డీగా అక్కడ ఒక 6 నెలలో 8 నెలలో పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ విజయవాడ ఆర్టీసీకి వచ్చాను. పుట్టపర్తిలో ఉన్నప్పుడు బాబా గారితో కృష్ణ జన్మాష్టమి రోజు ఆయన ఒక గోవును పూజ చేసి ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. అక్కడ ఉన్నప్పుడు ఒకసారి ఇంటర్వ్యూ అయింది. ఓన్లీ 2 సందర్భాలే నేను సాయిబాబా గారిని కలిసింది. 2 సందర్భాల్లో కూడా నాకు హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అక్కడ నుండి ఆర్టీసీ విజయవాడ, అక్కడి నుంచి ఆర్టీసీ విజయవాడ విజిలెన్స్ సెక్యూరిటీ చేశాను. ఆ తర్వాత రాజమండ్రి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా వెళ్ళాను. అది ఎస్పీ క్యాటర్ కదా? ఎస్పీ క్యాటర్ వెళ్ళాను. అక్కడ నాకు ఛాలెంజింగ్ ఆపర్చునిటీస్ దొరికాయి. మనం ఉన్న విద్యాశ్రమం థర్మల్ ప్లాంట్తో కూడా 6-7 కోట్లు వాటర్ సెస్ కట్టించారు గవర్నమెంట్కి. ఇంకా వేరే దాంట్లో 10-15 కోట్లు గవర్నమెంట్కి ఆదాయం అన్ని లీకేజెస్ ప్రిఫరేజెస్ అరికట్టి తీసుకొచ్చి చేయగలిగాను. అప్పుడు ఐపీఎస్లో ప్రమోషన్ వచ్చింది. సిఐడికి వేశారు ఫస్ట్ పోస్టింగ్. సార్, మీరు విజిలెన్స్లో పనిచేసిన టైంలో కరకట్లో స్కామ్ అనేది జరిగిందండి. ఆ స్కామ్లో దాన్ని ఏ విధంగా దాన్ని ఐడెంటిఫై చేసుకొచ్చారు? ఏది కరకట్ట స్కామ్ నేనున్నప్పుడు కాలేదు. అది ముందు బూరుగుపల్లి ఆ ప్రాంతంలో ఇది విన్నా కానీ నేను తర్వాత నెక్స్ట్ మీరు ఎస్పీగా ప్రమోషన్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాను. సిఐడిలో పోస్టింగ్ అయింది. సిఐడి రాయలసీమ చూశాను. అప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా రాజారెడ్డి గారి మర్డర్ కేసు ట్రయల్ నడుస్తుండేది కడపల్లది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫాదర్ది. ఆ ట్రయల్ అయిపోయేదాకా చూశాను. ట్రయల్లో వాళ్ళకి శిక్ష పడిందంటారా మీరు చేసిన తర్వాత? రాజారెడ్డి గారు చంపిన నాకు గుర్తులేదు అది శిక్ష పడిందో వదిలేసారో లేదు, నాకు గుర్తులేదు ఇప్పుడు. కానీ ట్రయల్ మాత్రం నేను అయ్యేటప్పుడు విట్నెస్లు చేయటం కంప్లీట్ చేయటం చేశాను. తర్వాత ఎక్కడికి వచ్చాను? తర్వాత అక్కడి నుంచి రైల్వేస్ వెళ్ళాను. రైల్వేస్ విజయవాడ చేశాను. రైల్వేస్ విజయవాడ ఒక 2.5 years 3 years చేశాను. లాస్ట్లో విజయవాడ రైల్వేలో జనరల్గా ఒక బాగా ఎలిగేషన్ కనిపిస్తుంటుంది. అవును, అన్ని స్టేట్ల నుంచి పిల్లలందరూ కూడా వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్లో ఉండడం, ఆ పిల్లలందరికీ మత్తు అని ఉంటాయి. మరి వాళ్ళ మీద మీరు వాళ్ళు కంట్రోల్ చేయడానికి చేసాం. అక్కడ వచ్చే ఆర్ఫనైజెస్ ఉన్నాయి అక్కడ చాలామంది. మనం ఇది చైల్డ్ హెల్ప్ లైన్స్ వీళ్ళు కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి. వాళ్ళు దే వర్క్ వెరీ హార్డ్. వాళ్ళ ఎన్జిఓస్ కోఆపరేషన్తో విజయవాడ రైల్వే స్టేషన్లో పిల్లల్ని, విజయవాడ రైల్వే స్టేషనే కాదు అక్కడ విశాఖపట్నం ఇవన్నీ ప్రాంతం ఆ ఏరియా అంతా తీసుకునేవాళ్ళు. తీసుకుని అంతనే రిహాబిలిటేట్ చేసి చాలా ఎక్కువ విజయవాడలో ఎక్కువ కనిపిస్తుంటారు పిల్లలు ప్లాట్ఫామ్. విజయవాడ ఎందుకంటే మ్యాక్సిమం అన్ని ట్రైన్స్ అంటే నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఆర్ మోర్ బికాజ్ విజయవాడ జంక్షన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ ఫ్రమ్ దిస్ హైదరాబాద్ సైడ్, చెన్నై సైడ్ అండ్ ఆల్సో ఫ్రమ్ కలకట్టా సైడ్. దట్ జంక్షన్ మొత్తం అసలు అన్ని జంక్షన్స్ కంటే మనకి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ 112 నాకు గుర్తుంది. అప్పుడు 112 113 ట్రైన్స్ టచ్ అయితే పర్ డే. సో ఎవరు ఎక్కడి నుంచి ఎట్నుంచి వస్తారో ఎందుకు వస్తారో తెలియదు.
వాళ్ళు అక్కడ దిగి అక్కడ ఎవరైనా ఆదరిస్తే ఉంటారు, లేకపోతే మళ్ళీ ఇంకో ట్రైన్కి వెళ్ళిపోతారు. కొంతమంది ప్లాట్ఫామ్ ఆనుకొని ఉంటారు అక్కడ. వాళ్ళని మనం కలెక్ట్ చేయగలం. వాళ్ళని కలెక్ట్ చేసి దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతాయి కదండి. ట్రైన్ దొంగతనాలు జరుగుతుంటాయండి మామూలే, కానీ అందరికంటే అందులో ఒక టైప్ ఉంది, స్టూఫైయింగ్ అఫెన్సెస్ అన్ని చేస్తారు. అది ఎక్కువ బీహారు, కలకత్తా ఆ సైడ్ నుంచి వచ్చే గ్యాంగ్స్ కొన్ని ఉన్నాయి. ఏంటండి స్టూఫైయింగ్ అంటే డ్రగ్ మత్తు మందు ఇస్తారు. ఓకే. వాళ్ళు వాటర్లో కానీ అరటిపండులో కానీ ఏదైనా ఇడ్లీలో కానీ పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటా వాళ్ళకి పరిచయం ఏర్పరచుకొని ఇచ్చేస్తారు. వాళ్ళు తినేసి పడిపోతారు, అంటే మత్తులోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. వాళ్ళు ఇది ఒక పర్టికులర్ విలేజ్ ఉంది, ఐ డోంట్ రికలెక్ట్ దట్ నేమ్. బీహార్లో ఒక విలేజ్ ఉంది ఇది. ఆ విలేజ్ ఫేమస్, ఈ మత్తుమందు దొంగలు చాలా ఫేమస్. అక్కడికి అసలు పోలీసు వెళ్ళే పరిస్థితి లేదు. లోకల్ మన అంత కోఆపరేషన్ కూడా దొరకదు. వాళ్ళు ఫెరోషియస్ పీపుల్ అటాక్ కూడా చేస్తారు. నేను ఎందుకంటే 4-5 సార్లు పంపించాను నేను, కానీ అన్ఏబుల్ టు రీచ్ దట్ విలేజ్. తర్వాత మధ్యలో వేరే దగ్గర దొరికారు, పట్టుకున్నాం, కొన్ని డిటెక్ట్ చేయగలిగాం, కొన్ని చేసాం. ఎందుకంటే ఎంత ప్యాథటిక్గా ఉంటాయంటే కొన్ని ఓల్డ్ పీపుల్కి ఇస్తారు. ఒకసారి అట్లా ఒక దంట 75 సంవత్సరాలు ముసలాయన, 68-69 సంవత్సరాలు ఆయన వైఫ్ ఇద్దరు వచ్చారు. వాళ్ళు అన్కాన్షియస్ కండిషన్లో ట్రైన్ నడిస్తే తీసుకొని ఇక్కడ హాస్పిటల్ దేవర్ ఇన్ సీరియస్ కండిషన్లో ఉన్నారు. బతుకుతారో చేస్తారో కూడా తెలియని పరిస్థితి. ఎవరు లేరు, ఎవరు ఇయ్యాలో లేదు, ఏం అడ్రస్ లేదు, ఏంది లేవు. జస్ట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. అట్లా అయితే ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళు మళ్ళీ వాళ్ళు కాన్షియస్లోకి వచ్చినాక వాళ్ళు ఏంటో కనుక్కొని అవి చేసి అట్లాంటివి ఉంటాయి. అందుకని ఇది చాలా సీరియస్ టైప్ ఆఫ్ అఫెన్స్ రైల్వేస్లో, మత్తు మంది చేయటం. సార్ విజయవాడ తర్వాత ఎక్కడికి వచ్చాను? విజయవాడ నుంచి నేను మెదక్ ఎస్పీగా వచ్చాను. అక్కడ విజయవాడలో నాకే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది. నా సన్ యాక్సిడెంట్లో చనిపోయారు 2006. ఆ తర్వాతనే అక్కడ ఉండదు. మీరు విజయవాడ ట్రాన్స్ఫర్ అవ్వక ముందే మీ అబ్బాయి రోడ్డు ప్రమాదం చనిపోవడం మీకు చాలా తీవ్రంగా కలిసి వేసిందని అదే మెదక్ వచ్చినప్పుడు అదే ప్రాబ్లం ఉండింది నాకు. అంటే నేను అక్కడ ఉండలేక, యాక్సిడెంట్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు బీచ్కి వెళ్ళారు వేరే కొత్త వెహికల్లో. ఆ బీచ్లో ఆ డ్రైవ్ చేస్తూ హ్యాండ్ బ్రేక్ వేసాడు. మా బాబేమో లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నాడు విండో పక్కన. ఈ రెండు హ్యాండ్ బ్రేక్ వేయగానే ఆ బండి బాబు బయట పట్టడం, బండి టర్టిల్ అయిపోయి మీద పడింది. హెడ్ ఇంజరీ అయింది. ఇక్కడ హెడ్ ఇంజరీ, స్పాట్ చనిపోయారు. ఈజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 18 years ఉన్నప్పుడు. ఇంకా ఒకటే బాబు అని పేరు. మీ అమ్మగారికి మీరు ఒక్కరే? మా అమ్మగారికి కూడా నేను ఒక్కడనే. మీకు మీ అబ్బాయి ఒక్కటే ఉండే. కానీ చాలా బాధాకరంగా అదే మీరు బాధతో అక్కడ, అందుకే ఆ విషయాలు అక్కడ ఉండలేక డీజీ గారిని అడిగాను. డీజీ గారిని అక్కడ ఉండలేదు సార్, అలా చేయాలంటే మెదక్ ఎస్పీగా ఏదో పనిలో ఉంటాడని ఇంకా మెదక్ ఎస్పీగా పంపించారు. మెదక్ ఎస్పీగా వచ్చినప్పుడు మెదక్లో నేను చూసిన పరిస్థితులు చాలా సపరేట్గా ఉండేది. కానీ రాను చాలా వరకు సర్దుమణిగినాయి. మీరు మెదక్ వచ్చే టైంకి సిద్దిపేట, గిరాయపల్లి ఆ ప్రాంతంలో అదే మెదక్ సిద్దిపేటలో కూడా అప్పుడు ఆ టైంలో అంటే అక్కడ పరిస్థితులు కొన్ని డిఫరెంట్గానే ఉన్నాయి. కానీ అది మెదక్ ఒక ప్రత్యేకమైన జిల్లా. అది ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రకమైన కల్చర్ ఉంటుంది. సిద్దిపేట అంతా ఒకలాగా ఉంటుంది, నారాయణఖేడ్ అంతా ఒకలాగా ఉంటుంది, జైరాబాద్ ఒకలాగా ఉంటుంది, పటాన్ చెరువు, మెదక్ టౌన్, పటాన్ చెరువు, ఈ ఎక్కడక్కడికి ఒక రకమైన సంస్కృతి సాంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయి. కాకపోతే బెస్ట్ థింగ్ మెదక్ గురించి చెప్పేది ఏంటంటే ఇట్ నెవర్ హ్యాపెండ్ ఎనీ మేజర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం.
ఒకటి రెండు చిన్న చిన్న సిపిఎం వాళ్ళతో ఫేస్ చేశాను, రెండు లారీ ఛార్జీలు అయినాయి కానీ మెదక్లో సంగారెడ్డిలో ఉన్నప్పుడు. అవును. ఇంకా అంత తప్పించి మేజర్ లారీ ఒకసారి అదైంది కాలేజీది, ఎంఎన్ఆర్ కాలేజీ ఏదో ఇష్యూ, ఆ ఇష్యూ ఒకటి హ్యాండిల్ చేశాను మెదక్లో. మెదక్ తర్వాత నేను ఐ కేమ్ టు సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ వచ్చాను. సిటీ సెక్యూరిటీ వింగ్లో మంచి ఆపర్చునిటీ దొరికింది. ఐ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ మేజర్ ఎక్విప్మెంట్స్, సెక్యూరిటీ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా చేశాను. సిటీ సెక్యూరిటీ ప్లానింగ్ అంతా కూడా బాగా చేశాను. మాకు అందులో ప్రసాదరావు గారు చాలా ఎంకరేజింగ్గా డైలీ డైరెక్షన్స్ చెప్తుండేవాళ్ళు. ఆ రకంగా ఇది బాగా డెవలప్ చేసాం, దాని డేటాబేస్ కూడా డెవలప్ చేసాం. ఓ ఫుల్ ప్లెడ్జ్డ్ వింగ్ లాగా దాన్ని పనిచేయించాం. అంతా డెప్యుటేషన్ వాళ్ళు అయినప్పటికీ బాగా మంచి వింగ్ లాగా తయారు చేసి ప్రజెంట్ చేసాం. సిటీ మధ్యలో మీరు రంగారెడ్డి ఎస్పీ కూడా చేశారు. అక్కడి నుంచి పోయాను, అక్కడ సిటీ సెక్యూరిటీ వింగ్ నుంచి రంగారెడ్డికి వెళ్ళాను. రంగారెడ్డిలో 8 months 9 months, దెన్ ఐ గాట్ మై ప్రమోషన్ యాజ్ డిఐజీ. కరీంనగర్కి వెళ్ళాను. రంగారెడ్డి జిల్లాలో మీరు పనిచేసిన టైంలో ఎక్కువ డెకాయిట్స్ బాగా మర్పల్లి తాండూరు డెకాయిట్స్ దొరికారు. వాళ్ళు దొరికారు రికవరీ కూడా చేసేవాళ్ళు. అవి దొరికారు డెకాయిట్స్ అక్కడ రంగారెడ్డిలో దొరికిన ఒకప్పుడు ఏంటంటే కొంచెము స్లైట్లీ రంగారెడ్డిలో ఏంటంటే కొంచెం కమ్యూనల్ పాకెట్స్ ఉన్నాయి. కొంచెం వికారాబాదులో కొంచెం అక్కడ అంటే అంత పెద్ద సిటీ కంపేర్ చేసుకుంటే నథింగ్ అనుకోండి, కొంచెం స్లైట్ ఉన్నాయి. బట్ వెరీ గుడ్ పీపుల్. రంగారెడ్డి బేసికల్లీ వెరీ డొసైల్ పీపుల్ లైక్ కర్ణాటక. అండ్ కర్ణాటక అదే రకమైన కల్చర్ ఉంటుంది అట్లా మన బోర్డర్ అంతా. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయింది అనుకుంటాను వికారాబాద్. నెక్స్ట్ డిఐజీ ప్రమోషన్. నెక్స్ట్ డిఐజీగా కరీంనగర్ చేశాను. కరీంనగర్ 3 years 2 years 8 months ఉన్నాను. అంటే మీరు కరీంనగర్ డిఐజీకి వెళ్ళినప్పుడు కొంత మామూలు ఎఫెక్ట్ తగ్గినట్టుంది కదా? అప్పుడు తగ్గిపోయింది. అప్పటికేం లేదు, అప్పటికి అంతా నార్మల్సీ వచ్చేస్తుంది. కొంచెం ఉండింది అది మనకి మాదేపూర్ ఆ ప్రాంతమే కొంచెం ఉండింది. ఇక ఆదిలాబాద్లో కొన్ని పాకెట్స్ కొంచెం ఉండేది. ఇక మిగతా చోట్ల ఎక్కడ పెద్ద ఎక్స్ట్రీమిజం ఉండేది కాదు, అంతే. ఆ తర్వాత కరీంనగర్ డిఐజీగా మీరు చేస్తున్న టైంలో పొలిటికల్ పోస్టింగ్లు ఎన్ని ఉండేవి, లేదా ఆఫీసర్ ఎఫిషియెంట్ పోస్టింగ్లు ఎన్ని ఇచ్చారు? కరీంనగర్లో నేను డిఐజీగా ఉన్నప్పుడు నాకు ఈ ఇష్యూ వినే ఒక పెద్ద ఇదే అయింది. అందుకే అడుగుతున్నా. ఏమైందంటే పోస్టింగ్లు చూసినప్పుడు అక్కడ ఏమైంది, మొత్తం అక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, వాళ్ళు ఎట్లుండేవాళ్ళు అంటే హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి అప్ టు డిఎస్పీస్ దాకా మా పర్మిషన్ లేకుండా ఎవడు పోలీస్ స్టేషన్లో ఉద్యోగం చేయకూడదు. సో మా అన్నదండలు లేకుండా ఎవడికి పోస్టింగ్ రాకూడదు. ఆ టైప్లో ఉండేవాళ్ళు. ఇది నేను 1 సంవత్సరం కాలం గమనించా. ఐ వెయిటెడ్ పేషెంట్లీ, చూస్తూనే ఉన్నాము. అయితే నేను వినలా, ఎస్పీస్ వింటూ ఉండేవాళ్ళు. నా దగ్గరకు వచ్చేది తక్కువ. నా దగ్గర ఎస్ఐ ర్యాంక్, ఆ తర్వాత ప్రమోషన్స్ వచ్చేది, ఈ పోస్టింగ్లకు వచ్చాయి. హెడ్ కానిస్టేబుల్, చిన్న కానిస్టేబుల్, ఈ పోస్టులన్నీ ఎస్పీలే చేసుకునేవాళ్ళు. నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. ఓన్లీ ఎస్ఐస్ అండ్ అబోవ్ వచ్చి నా దగ్గరకు వచ్చండి. 1 సంవత్సర కాలం గమనించాను, నేను చూశాను ఇది. అంతలో ఆ టైంలో ఏమైందంటే పాపం కొంతమంది కానిస్టేబుల్స్ నుంచి ప్రమోట్ అయ్యి హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ ప్రమోషన్, కానిస్టేబుల్ ర్యాంకర్స్ అనమాట వాళ్ళ డిపార్ట్మెంట్లో 25-30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత దే గాట్ ద ప్రమోషన్ యాజ్ ఎస్ఐస్. వాళ్ళు 35 మందో 40 మందో ఉన్నట్టున్నారు. మొత్తం చూస్తే అప్పుడు డైరెక్ట్ రిక్రూట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఫుల్ ఉన్నారు. మరి వీళ్ళకి కూడా ఏదైనా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఇవ్వాలని చెప్పి వాళ్ళు చాలామంది రిక్వెస్ట్ చేశారు. 2-3 సార్లు వచ్చి రిక్వెస్ట్ చేశారు. మేము మరి మాకేమో ఇప్పుడు సాంప్రదాయం ఇది నడుస్తుంది సార్, మీరేమైనా స్పందించి ఇవ్వగలిగితే ఇవ్వండి అని.
సరే నేను ఇంపార్షియల్గా ఉన్న అన్ని అసెస్మెంట్ చేసి బేస్ చేసి ఈ ఎస్ఐలకి పోస్టింగ్లు ఇచ్చాను, డైరెక్ట్ పోస్టింగ్ ఇచ్చాను. నో కన్సల్టేషన్ విత్ ఎనీ పాలిటీషియన్, డైరెక్ట్ పోస్టింగ్ ఇచ్చాను. నాకు కూడా ఏ అదర్ ఇంటెన్షన్ కూడా లేదు. ఎస్పీసీని కాన్ఫిడెన్స్లో తీసుకొని చేసేసాను. చేసిన తర్వాత దట్ పాలిటీషియన్ ఈ స్టార్టెడ్ రియాక్టింగ్ అగెన్స్ట్ మీ. ఈ అప్రోచ్డ్ సీఎం, ఈ అప్రోచ్డ్ డీజీ, ఈ అప్రోచ్డ్ మై ఐజీ టు చేంజ్ దట్ ఆర్డర్. సరే అల్టిమేట్ చేసి ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ కాకుండా ముందు ఆపేయించాడు. ముందు ఆర్డర్ ఇంప్లిమెంట్ కాకుండా ఆపేయించాడు. ఒక ఎస్పీ గారు ఆపారు, మిగతా 2 ఎస్పీలు ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఎస్పీ గారు ఎందుకంటే ఆయన లింక్స్ ఎక్కువ ఉండేవి, ఆయన ఆపారు. ఎవరు ఎస్పీ? వద్దులే, పేరు వద్దు, అందుకే గోయింగ్ జనరల్లీ ఆపాడు. ఆపిన తర్వాత సబ్సిక్వెంట్గా ఐజీ గారు వచ్చి నువ్వు ఆల్టర్నేట్ లేకపోతే బాగుండదు కదా, డిపార్ట్మెంట్ పరుగు పోతుందని మళ్ళీ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేశారు. చేసిన తర్వాత అప్పుడు డీజీ గారికి ఇల్లు చెప్పిన తర్వాత డీజీ గారు అన్నారు, ఇట్లా కాదు, ఐజీ ఇద్దరిని డిఐజీలు ఎస్పీలను కూర్చోబెట్టి నువ్వు సార్ట్ అవుట్ ఇష్యూ అని మళ్ళీ చెప్తే అందులో కొన్ని మాడిఫై చేసి ఇంప్లిమెంట్ చేశారు. అంటే పొలిటికల్ ప్రెషర్కి ఇల్లే వాళ్ళు చేశారు కొంచెం. నేను మామూలుగా ఇచ్చాను, నేనేమి తీసుకోలేదు. నాతో గొడవ పెట్టుకున్నాడు ఆయన, అయినా కూడా నేను వినలేదు. ఎవరండి పొలిటీషియన్? పేర్లు వద్దు సార్, అందుకని. సార్ ఒకటి అడిగాను, చాలా క్లియర్గా చెప్పండి. డిపార్ట్మెంట్లో మీరే చెప్తున్నారు 20 సంవత్సరాల కానిస్టేబుల్గా కష్టపడి ఒక ఎస్ఐ అయిన తర్వాత ఎస్హెచ్ఓ కూర్చోవాలనే అతని కోరికని ఒక పొలిటికల్ ప్రెజర్తో అడ్డుకుంటే అసలు ఆ ఆఫీసర్కి చెప్పుకునే బాధలు మీరు విన్నప్పుడు ఇంకా మేమెందుకు సార్, ఇంకా మేమెందుకు డిఐజీ కాడా, మేమెందుకు డిఐజీగా చెప్పండి. మరి అదే మీరు డీజీ గారికి అడగాల్సింది కదా. అంత గట్స్ ఎక్కడ ఉంటాయి మీకు డిపార్ట్మెంట్లో? అంత గట్స్ ఉంటాయా డిపార్ట్మెంట్లో? పోలీస్ డిపార్ట్మెంట్లో అంత స్ట్రైట్గా ఇండిసిప్లిన్ అంటారు, లేకపోతే రెబెల్ అంటారు. కానీ పొలిటికల్ పోస్టింగ్లు ఇవ్వడం వల్ల చాలామంది సీనియర్ ఆఫీసర్స్ చెప్తుంటారు, ఒకసారి ఒక పొలిటికల్ పోస్టింగ్ కానీ మనం బెండ్ అయితే వాడు చెప్పినట్లుగా మనం వినాల్సి వస్తుంది అన్నది అంటారు. వాస్తవం కాదు? నేను వాస్తవం చెప్తాను సార్ మీకు. ద హోల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ గవర్నమెంట్ మిషనరీ, ఇట్ రన్స్ ఓన్లీ విత్ ఇన్ఫ్లుయెన్సెస్, ఇన్ఫార్మల్ కాంటాక్ట్స్, దీని మీద నడుస్తుంది. మీ మెరిట్ గురించి ఎవడు మాట్లాడు, నువ్వు ఎంత సిన్సియర్గా ఆనెస్ట్గా ఎంత గట్టిగానో పనిచేసావు అది కూడా మన కౌంట్లోకి రాదు. ఇప్పుడు నీ ఇన్ఫార్మల్ కాంటాక్ట్ ఏంటి, నీ ఈక్వేషన్స్ ఏంటి, నీ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి పొలిటికల్గా, దీస్ థింగ్స్ విల్ కౌంట్. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? డిపార్ట్మెంట్ ఎందుకు పనిచేయాలి? ఎవరికి ఉపయోగం సార్? ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉండాలి? డిపార్ట్మెంట్కి. అది డిపార్ట్మెంట్ హైరార్కీ, దే హ్యావ్ టు థింక్. వాళ్ళు ఆలోచన చేసి స్థిరంగా నిలబడితే ఉంటుంది. కానీ వాళ్ళు ఆలోచన వాళ్ళే బెండ్ అయిపోతున్నప్పుడు ఇక ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆ థింకింగ్? మరి మనం డిపార్ట్మెంట్లో జరగానే ముందు ఒక ప్రమాణం చేసుకుని వస్తాం కదండి. ప్రమాణం చేస్తున్నాం సార్, ఇప్పుడు మినిస్టర్స్ ప్రమాణం చేస్తూ అందరూ ప్రమాణం చేస్తున్నారు. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రియలైజ్, ద హోల్ వరల్డ్ రన్స్ ఆన్ ప్రామిసెస్ ఓన్లీ. అవునా కదా? నేను చెప్పేది అవునంటారా కదా నాకు తెలియదు. నేను అంటే నేనుగా ఐ హ్యావ్ సీన్ మనీ, ఐ హ్యావ్ సీన్, దట్ ఈస్ బ్యాంకింగ్, ఐ హ్యావ్ సీన్ మనీ. రిజర్వ్ బ్యాంక్తో చూశాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ చూశాను, మనీ పవర్ చూశాను, వెపన్ పవర్ చూశాను. సో నా అసెస్మెంట్ ఏంటంటే హోల్ వరల్డ్ రన్స్ ఓన్లీ ఆన్ ప్రామిసెస్. మీరు ఎవరన్నా చూడండి, అన్నీ ఇది చేస్తాం అది చేస్తాం అన్ని ప్రామిసెస్ చెప్తారు. అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అన్ని ప్రామిసెస్ చెప్తారు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నీ కరెన్సీ నోట్ కూడా ఐ ప్రామిస్ టు పే అనే ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ ఏ ప్రామిస్. చేస్తాం ఆ ప్రామిస్ మీదనే ఎవడు ఎక్కువ మంచి ప్రపంచం చేస్తాడు, ఎవడు ఎంత అని చేస్తాడు, దాన్ని బట్టి జనాలు ఓట్లు వేస్తారు. వచ్చేవాళ్ళు వస్తుంటారు పవర్లోకి, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ప్రామిస్ చేస్తే వెళ్తూ ఉంటాయి. అంతే. అల్టిమేట్గా రియాలిటీలో కొంచెమే అవుతుంది ప్రామిస్లో. కానీ డిపార్ట్మెంట్లో మన కింద వాళ్ళకి కొంచెం బలం ఇవ్వాలి, వాళ్ళ మోరల్ సపోర్ట్ తేవాలంటే పొలిటికల్ పోస్టింగ్ బెండ్ అయితే వాళ్ళ మోరల్ సపోర్ట్ ఏముంటుందండి? అవును సార్, అదే అడుగుతుంది. మీరు అడుగుతున్నాడు
చెబుతున్నా. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉండకూడదు. యు ఆర్ సిన్సియర్, యూ వాంట్ టు అప్రైట్, యూ వాంట్ టు స్పీక్ ఫ్రాంక్లీ, యూ వాంట్ టు స్పీక్ డూ థింగ్స్ ఫ్రాంక్లీ, సిన్సియర్లీ, యూ షుడ్ నాట్ బెండ్. యూ బీ కాన్షియస్, రీజనబుల్ అప్ టు ద రీజన్. ఆప్టిమిస్టిక్గా నువ్వు రీజన్తో రూల్ చేస్తే ఈ ప్రాబ్లం రాదు. కానీ అది ఎవరికి ఇష్టం? ఎందుకు మీరు చెప్తున్న లైన్ చాలామంది ఆఫీసర్లు ఎందుకు మిస్ అవుతుంటారండి? వేరియస్ రీజన్స్ సార్. ఇప్పుడు కొంతమంది పర్సనల్ రీజన్స్ ఉంటాయి, కొంతమందికి వేరే వాళ్ళ పీర్ గ్రూప్తో ఉన్న సంబంధాల వల్ల, లాబీ వల్ల బెండ్ అవుతారు. ఇంకొంతమంది మనీకి బెండ్ అవుతారు, కొంతమంది ఇంకో దానికి బెండ్ అవుతారు, కొంతమంది పవర్కి బెండ్ అవుతారు. కానీ కొంతమంది డిఏజీలు ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ అప్పుడు ఖచ్చితంగా ఆ లోకల్ పొలిటీషియన్ లెటర్ తీసుకునిరా, దాంతోపాటు కవర్ తీసుకునిరా అంటుంటారు. అనేది వాస్తవం అంటారా? నేను కూడా విన్నాను సార్, ఇది వాస్తవమే. డిపార్ట్మెంట్లో ఇది వాస్తవమే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదే నడుస్తుంది. సార్, ఈ విధంగా పొలిటికల్కి మనీకి బెండి పోస్టింగ్లు ఇస్తే ఆ ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత, లేదా ఇన్స్పెక్టర్ కానీ, డిఎస్పీ కానీ, లేదా ఇంకో క్యాడర్ ఆ అమౌంట్ రికవరీ కోసం పనిచేస్తాడు, కానీ పబ్లిక్ సర్వీస్ ఏం చేస్తాడండి? ఇట్స్ ఆల్ బిజినెస్ సార్. ఇట్ ఈస్ ఆల్ బిజినెస్. పొలిటికల్ బిజినెస్, పోలీస్ బిజినెస్, గవర్నమెంట్ బిజినెస్. పోలీస్ అనేది సర్వీస్ కదా, పబ్లిక్ సర్వీస్ కదా. సర్వీస్ ఆస్పెక్ట్స్ ఒకప్పుడు ఫుల్గా ఉండింది, అది రాను రాను డైల్యూట్ అయిపోతుంది. అదే చెప్తున్నాను, ద హోల్ స్పిరిట్ ఈజ్ లాస్ట్. ఇప్పుడు మన కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో మనం పనిచేయాలని మనం ప్రమాణం చేసి మరీ వచ్చాం. ఆ స్పిరిట్ వై యు ఆర్ లూజింగ్ దట్ స్పిరిట్? బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఎన్ని రీజన్స్ వల్ల అది డైల్యూట్ అయిపోతుంది. బై ద టైమ్ అల్టిమేట్లీ యూ రియలైజ్ యూ విల్ బి అవుట్. కానీ డిపార్ట్మెంట్లోకి వచ్చేటప్పుడు మీరు మీ సామాజిక వర్గానికి ఉన్న పేరుని మంచి తీసుకురావాలి, కుటుంబ సభ్యులకు మంచి పేరు తేవాలని వచ్చారు. అప్పుడు డిపార్ట్మెంట్లో మీకు మంచి ఆఫీసర్స్ ఉండడం, ఫస్ట్ పోస్టింగ్లో 3 నెలలకి మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా, మీరు ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళి అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మీకు మంచి సపోర్ట్ వచ్చింది. కానీ రాను రాను మీరు అన్నట్లుగా రిటైర్ అయ్యే టైంకి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ బిజినెస్ డిపార్ట్మెంట్గా మారుతుండడం చూసిన తర్వాత ఏమనిపించిందండి? ఇట్ ఈస్ ఆల్ వాట్ వి సే, స్లోగా మోరల్స్ సింక్ అయిపోతున్నాయండి. దట్ వాల్యూ సిస్టమ్స్ వీఆర్ లూజింగ్. నాట్ ఓన్లీ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్ సొసైటీ ఆల్సో వీఆర్ లూజింగ్. సో దాని ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. బికాజ్ ఇట్స్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ కాబట్టి దాని ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి ఈ డిగ్రేడేషను ఇంకా ఎంత దూరం పోతుందో మనకు తెలియదు. మేము లక్కీ అనుకుంటున్నాం, ఎందుకంటే మేము ఈ స్టేజ్ చూసిన తర్వాత బయటకు వచ్చేసాము. మేము వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. దట్ మచ్ ఐ కెన్ సే. ఓకే. కానీ ఇప్పుడు ఉన్న మీరు చెప్తున్నారు ఒక స్టేజ్కి వచ్చి చూసి మేము రిటైర్ అయిపోయాం, కొంచెం హ్యాపీగా ఉన్నామని. కానీ ఇప్పుడు ఎస్ఐ పోస్టింగ్ వస్తున్న దగ్గర నుండి కరప్షన్ స్టార్ట్ అవుతుంది కదండి. అసలు ఎందుకు ఆ ఫీలింగ్స్ వస్తున్నాయండి? ఫస్ట్లోనే డబ్బులు కావాలనుకుంటున్నారా? అట్లా కాదండి. బికాజ్ రిచ్ కావాలి అనేది ప్రతి ఒక్కడి కోరిక. ఇవాళ రేపు ఎంత ఫాస్ట్గా రిచ్ అవుతామా అనేది ఇంపార్టెన్స్. ఇప్పుడు మీరు ఎంప్లాయ్మెంట్ మార్కెట్ కూడా చూడండి. మనకి ఇప్పుడు ఎంతమంది సివిల్ సర్వీస్ ఆఫ్ చేస్తున్నారు నవేడేస్, ఎంతమంది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతున్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ మనీ హీ పేస్. వెదర్ ఇండియాలోనైనా అబ్రాడ్ కూడా వెళ్ళిపోతున్నారు, అన్ని చోట్ల పోతున్నారు. సో నువ్వు బెస్ట్ బ్రెయినే సివిల్ సర్వీస్కి వస్తుంది అనేది ఏం లేదు. ఇప్పుడు బెస్ట్ బ్రెయిన్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ మనీ. ఎంత తొందరగా రిచ్ కావాలా, ఎంత తొందరగా సంపాదించుకోవాలా, ఇద్దరు బిజినెస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఎంత తొందరగా ఇది చేయాలా చేసుకోవాలనే దాంట్లోనే ఉంటున్నారు. ఆ తపన వల్ల ఇదంతా అవుతుంది. స్థిరంగా ఆలోచన చేసుకుంటూ మోరల్స్ ప్రిజర్వ్ చేయాలి, వాల్యూస్ ప్రిజర్వ్ చేసుకోవాలి,
మనమంతా మన సొసైటీ బ్రహ్మాండంగా ఉండాలి, ఇటువంటి థింకింగ్ అనేది దట్ థింకింగ్ ఈజ్ నౌ టోటల్లీ చేంజ్డ్. దట్ ఫ్రేమ్ వర్క్ హాస్ గాన్. 30-40 years బ్యాక్ ఉన్న ఫ్రేమ్ వర్క్ యూత్ మైండ్లో ఇప్పుడు లేదు అది. అందుకని ఆ వాల్యూ సిస్టమ్ అంతా కూడా డిగ్రేడ్ అవుతా పోతుంది. సార్ డిఐజీగా మీరు నెక్స్ట్ పోస్టింగ్ డిఐజీ డిఐజీగా అక్కడ తర్వాత ఎక్స్పోస్టింగ్ సిఐడి, దెన్ ఐ బికేమ్ ఐజీ. ఐజీగా పీసీఆర్ సెల్ చూశాను. ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువ డీల్ చేసాము. ఎస్సీ ఎస్టీ కేసుల్లో కొంచెం చిన్న చిన్న కొన్ని సెన్సిటివ్ కూడా ఉంటాయి. కానీ నేను వచ్చిన రోజు దాకా అందరూ పెండెన్స్ అంతా క్లియర్ చేసాను. పాతదంతా అన్ని ఎంక్వైరీస్ కూడా అన్ని క్లియర్ చేసాం చాలా వరకు. నాకు సిఐడిలో ఈ పీసీఆర్ వింగే కాక అడ్మినిస్ట్రేషను, తర్వాత ఎస్సీఆర్బి ఇవన్నీ కూడా నాకు అడిషనల్ ఛార్జెస్ పెట్టారు. అవి చేస్తున్న దాపుగా నేను ఐ హ్యావ్ కంప్లీటెడ్ మోర్ దాన్ 3 years, 3.5 years ఇన్ సిఐడి. ఐజీగా నేను చివరికి రిటైర్ అయ్యాను సార్. సార్ పీసీఆర్ సెల్లో మీరు చూసిన కేసుల్లో, పెండింగ్ కేసులు అవ్వచ్చు, లేదా మీరున్న టైంలో వచ్చిన ఫైల్స్లో కానీ రియల్ కేసులు ఉన్నాయా, లేదంటే బెదిరించేసే కేసులు ఎప్పుడు కనిపించాయి? లేదు, రియల్ కేసులు ఉన్నాయి. ఎందుకంటే సిఐడికి రీచ్ అయ్యేసరికి రియల్ కేసులే ఉంటాయి. ఎందుకంటే మామూలుగా వచ్చే ఇట్లాంటి ఎలిగేషన్ ఉన్న కేసులు మామూలుగా స్టేషన్ ఎస్హెచ్ఓ లెవెల్లో అక్కడ రిపోర్ట్ అయితే ముందు వాళ్ళు స్క్రీన్ చేసి వాళ్ళు హ్యాండిల్ చేయలేనివే మాకు వస్తాయి. ఓకే. కాబట్టి కొంత అక్కడ అంటే అఫెన్స్ కాలేదు అనే అటువంటి ఏమి రావు. అఫెన్స్ అయినాయే, అందులో కొంచెం డెలికేసీ ఉన్నవి సిఐడికి పంపిస్తారు. సార్ మీ కమ్యూనిటీకి మీరు ఏం చేశారండి? నా కమ్యూనిటీకి సంబంధించినంత వరకు నేను అంటే నా రిలేటివ్స్ సంబంధించిన వరకు ఐ హ్యావ్ అసిస్టెడ్ దెమ్ టు గ్రో ఎడ్యుకేషనల్లీ అండి. ఎడ్యుకేషనల్గా గ్రోత్ అవడానికి నేను హెల్ప్ చేశాను, అందరూ తెచ్చాను. తర్వాత ఎవరైనా కమ్యూనిటీ పీపుల్ నా అంతా నేను పోయి వాలంటీర్ చేయలేదు, కానీ బట్ ఎవరైనా వచ్చి వాళ్ళకి నిజంగా అన్యాయం అయిందంటే ఐ యూజ్ టు టేకప్ దర్ కేస్ అండ్ డూ వాట్ ఎవర్ సర్వీస్ ఐ కెన్. సార్ మీ టోటల్ సర్వీస్లో మీకు నచ్చిన, మీరు చాలామంది ఆఫీసర్లో పనిచేశారు, సురేంద్ర బాబు గారు లాంటి, గౌతమ్ సవాంగ్ గారు, వీళ్ళందరూ మీకు నచ్చిన మంచి ఆఫీసర్ ఎవరండి? డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్. డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ నాకు నచ్చింది ఇద్దరండి. ఒకటి గౌతమ్ సవాంగ్ గారు, సురేంద్ర బాబు గారు, తర్వాత డిటి నాయక్ గారు, తర్వాత కృష్ణరాజు గారు చూశాను, వారు కూడా చాలా బెస్ట్ ఆఫీసర్. శివశంకర్ గారిని చూశాను, శివశంకర్ గారు కూడా ఇస్ వెరీ గుడ్ ఆఫీసర్. నాకు ఈ 5 ఆఫీసర్స్ మొదటి నుంచి ఇష్టం. ప్రసాదరావు గారిని కూడా బాగా ఇష్టపడతాను నేను సిటీకి వచ్చిన తర్వాత. అంటే వీళ్ళ దగ్గర మీరు పనిచేశాను, నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. అదేవిధంగా మీకు నచ్చిన సబార్డినేటర్ ఎవరండి? వీళ్ళు మంచి ఆఫీసర్, బాగా పనిచేసాడు డిపార్ట్మెంట్. నా సబార్డినేట్స్లో అంటే నాకు వెంకటేశ్వరరావు ఇష్టం, డీసీపీ మాదాపూర్. ఆయన ఎందుకంటే మేమిద్దరం వరంగల్ పనిచేసాం, వరంగల్ అప్పటి నుంచి. అతను నాకు మంచి శిష్యుడు అనుకుంటాను ఇప్పుడు. సురేందర్ అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకా ఎన్ఎస్వి రమణ అని చెప్పి సిటీ సెక్యూరిటీ వింగ్ ఉన్నాడు, అతను కూడా మంచి శిష్యుడు. ఓకే సార్, డిపార్ట్మెంట్లో మీరు ఫస్ట్ పోస్టింగ్లో 3 నెలలకే మీరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీతో పాటు ఎస్పీని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఎస్పీని చేయలే, మిమ్మల్ని ఒక్కనే ట్రాన్స్ఫర్ చేశారు. ఎస్, ఆ ఎస్పీ మనల్ని కాపాడిపోయలేరు అని కొంచెం ఫీలింగ్ కూడా మీకు వచ్చి ఉండొచ్చు. ఆ విధంగా డిపార్ట్మెంట్లో ఇది వీళ్ళ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చారబ్బా అనే ఫీలింగ్ ఉన్న ఆఫీసర్లు ఎవరైనా మీకు ఎదురయ్యారు? అంటే కొంతమందికి ప్రొఫెషనల్ జెలసీస్ ఉంటాయి, కొంతమంది ఆఫీసర్స్కి ప్రొఫెషనల్ జెలసీస్ బాగుంటాయి. వాళ్ళు డీలింగ్ మెథడాలజీ డిఫరెంట్గా ఉంటుంది. ఆ విధంగా ఎవరు ఆఫీసర్ ఉన్నారు. వైడ్ నేమ్ కానీ బట్ దేర్ ఆర్ ఆఫీసర్స్. ప్రొఫెషనల్ జెలసీస్ ఉన్న దగ్గర వాళ్ళు అతని ప్రొఫెషనల్ గ్రోత్ కాకుండా ఆపాలని చూస్తారు.
ఏదో ఒక రకంగా చిన్న చిన్న మెమోలు ఇవ్వటం, పంచాయతీలు పెట్టుకోవటం ఇట్లాంటివి చేస్తారు. ఇంకొంతమంది సైలెంట్గా రిపోర్ట్స్ రాసి దెబ్బ కొట్టాలని చూస్తారు. సో ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్లో నేను కామన్ అన్ను, కానీ జరుగుతూ ఉంటాయి. కొన్ని నాకు అనుభవంగా వచ్చినాయి, కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేనివి కూడా ఉన్నాయి. ఎక్స్ప్రెస్ చేయలేదు. అయితే ఎందుకంటే మేము డిపార్ట్మెంట్ అప్ అండ్ డౌన్స్ కంప్లీట్గా చూసి వచ్చాం, గవర్నమెంట్ ఇన్ అండ్ అవుట్స్ అన్నీ చూసి వచ్చాం కాబట్టి మేము ఒక బ్యాలెన్స్డ్ దీంట్లో ఉండాలనేది నా అభిప్రాయం. సార్, మొత్తం మీ సర్వీస్లో మహబూబ్నగర్లో అవ్వచ్చు, మన నారాయణపేట కానీ, మెదక్లో కానీ, వరంగల్ కానీ మంచి డెకాయిట్ కేసు ఒకటి, మీకు బాగా ఇన్వెస్టిగేషన్ చేశానని కేసు ఒకటి, మర్డర్ కేసు గురించి చెప్పండి. నాకు ఫస్ట్ నారాయణపేటలో పనిచేసేటప్పుడు ఒక బ్యాంకు బగ్లరీ అయింది. ఆ కేసు ఎట్లా అయిందంటే, ఒకసారి కంటిన్యూస్గా ఒక 4 days హాలిడేస్ వచ్చాయి బ్యాంక్స్కి. హాలిడేస్ వస్తే వాళ్ళు బ్యాంక్ లాక్ చేసి హాలిడేస్కి వెళ్ళిపోయారు. మాగనూరు బ్రాంచి మక్తల్ దగ్గర ఉంటుంది, మహబూబ్నగర్ రాయచూర్ రోడ్డు మీద, రోడ్డుకే ఉంటుంది బ్రాంచ్. అది వాళ్ళు లాక్ చేసి వెళ్ళిపోయి తెలియదు, అసలు ఎవరికి తెలియదు. అయితే ఆ బర్గ్లరీ అయిన నైటు మేము పెట్రోలింగ్ పోయాం. నైట్లో నేను, మా ఎస్ఐ రాజరత్నం అని చెప్పి నారాయణపేట ఎస్ఐగా ఉండేవాడు అప్పుడు, మేమిద్దరం నైట్ పెట్రోలింగ్ పోయాం. పెట్రోలింగ్ పోతే మాగనూరు దాటిన ఒక పర్లాంగ్ అవతల మాకు ఒకడెవడో చిన్న బ్యాగ్ తగిలించుకొని పోతూ ఉన్నాడు. అయితే మేమే సస్పెక్ట్ చేయలేమండి. అప్పుడు తరలిపోతే మేము పోయాము, కృష్ణా రైల్వే స్టేషన్ దాకా పోయాము. అవన్నీ చూసి తిరిగి వచ్చాం. ఇంకా 2 రోజుల తర్వాత బ్యాంక్ వాళ్ళు ఓపెన్ చేసుకున్నాక బ్యాంక్ చూశారు. చూసి మొత్తం చెస్ట్ గిస్ట్ అన్నీ ఓపెన్ చేస్తూనే మొత్తం కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఇమ్మీడియట్గా పోయాను. పోయిన తర్వాత నేను విజయ్ సింగ్ అని చెప్పిన ఇన్స్పెక్టర్ మొత్తం పోయి చూసాం. అది కాలే, ఇది ఓన్లీ ఫిజికల్ క్లూస్ ఏం దొరకలే, ఓన్లీ రూఫ్ హోల్ వేసారు. అక్కడి నుంచి దాని నుంచి దిగినట్టుకు మాత్రం ఇవి ఉన్నాయి. మేము ముందు ఎగ్జామ్ ఇది బయట వాళ్ళు ఎవరైనా కొట్టుకుపోయాడంటే ఇప్పుడు కీస్ కావాలా, కీస్ ఉంటే కీస్ అక్కడే ఉన్నాయి, దానికి తగిలిచ్చే ఉన్నాయి. అప్పటికి ఎట్లా వచ్చాయి కీసు, ఇది వచ్చిన అనుమానం వచ్చింది నాకు. ఇది ఎవడన్నది ఏంటంటే, ముందు బుక్స్ అన్ని ఆడిట్ చేద్దామని చెప్పి నాకు నా రిజర్వ్ బ్యాంక్ ఎక్స్పీరియన్స్తో ఆ బ్యాంక్ బుక్స్ అన్నీ ఆడిట్ చేశాను. ఆడిట్ చేసి చూసిన తర్వాత నాకు ఐ గాట్ డౌట్. ఎందుకంటే 1-2 అకౌంట్స్లో కూడా దేర్ ఈజ్ మిస్మేనేజ్మెంట్. అది చూసిన తర్వాత ఎస్ దేర్ ఈజ్ సమ్ ఇంటర్నల్ ఎలిమెంట్ ఇన్ దిస్ బ్రాంచ్, ఎవడే ఉన్నాడు చూద్దామని చెప్పి గమనించి దెన్ వి స్టార్ట్. అక్కడ ఉన్న స్వీపర్ ఉంటే ఆ స్వీపర్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ మొదలుపెట్టాం. ఆ స్వీపర్ ఇంట్రాగేషన్ పెడితే అంటే బ్యాంక్ క్యాషియర్తో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడికి, కర్ణాటక నుంచి. వాడు వచ్చి ఇక్కడ ఎప్పటికీ ఇతని దగ్గర తాగి తింటూ ఉంటారు ఇద్దరు. అతను ఉంటాడు, మరి ఎప్పుడన్నా అంటే అని చెప్పింది. అతను ఎక్కడున్నాడో అది లేడు. అతను సంక్రాంతి పాడని చెప్పి గుంటూరు జిల్లా అతనిది. ఇతను ఏమయ్యాడని చూసి గుంటూరు పోలీసులకి కబురు చేసాం, అతను పట్టుకురండి అని. వాళ్ళు అక్కడ పట్టుకోలేకపోయారు. మళ్ళీ ఇక్కడి నుంచి టీం పంపించి నన్ను పికప్ చేసుకున్నాం. అతను పికప్ చేసుకొని వచ్చినాక ఇంట్రాగేషన్ చేస్తే ఇతను అతని ఫ్రెండ్ కర్ణాటక వాడు కలిసి శుభ్రంగా వీళ్ళు పక్కనే పెట్టుకున్నారు కీసు తీసుకొని తీసుకెళ్ళిపోయారు. మొత్తం 4.5 కిలోల గోల్డ్ ఆ రోజుల్లో, ఒక 25 లక్షల క్యాష్ తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ పెట్టారని చెప్తే నా లింగసుగూరు అని కర్ణాటకలో ఉంది. అక్కడ ఒక పత్తి చేను తవ్వి దాంట్లో దాచిపెట్టారు. బంగారం అంతా అందులో దాచిపెట్టారు.
టీంతో మేము వెళ్ళి నైట్ అంత అంటే తీయించి మీరు ఒకరోజు పెట్రోలింగ్ వెళ్తున్నప్పుడు ఎదురైన వ్యక్తి అదే వ్యక్తి ఆ రెండో ఇటు ఫ్రెండ్, ఈ క్యాషియర్ ఫ్రెండ్ వాడు, ఇటు దొరికినాక వాడు దొరికాడు. వాడు పట్టుకొస్తే వాడు అప్పుడు వాడు అసలు అప్పుడే దొరికిపోతున్నాడు కూడా భయం వేసింది అంట వాడికి. మేము ఆగలేదు వాడు ఎవడో చెక్ చేయలేదు, కానీ చూసాము ఒకటి ఎవడో బ్యాగ్ తగిలించుకున్నాడు, రోడ్డు ఎప్పుడు బస్సు కోసం చూస్తున్నాడు అనుకున్నా. అదే తీసుకొచ్చాము, వాడిని పట్టుకొచ్చి మొత్తం రికవరీ చేసి అంతా అదే రోజు దొరికిపోతామని అనుకున్నాడు వాడు. అదే రోజు దొరికిపోతానని భయపడ్డాడు అటు వాడు అప్పటి నుంచి బయటికి కూడా రాలా అసలు వాడు. ఈయన్ని క్యాషియర్ని పట్టుకొచ్చినాక డిస్క్లోజ్ అయింది. వీళ్ళు ప్లాన్ చేసుకోవటం, వాడు రావటం, ముందు రోజు వచ్చేయటం, ఇటు కంప్లీట్ తీసుకుని పోయి అక్కడ మళ్ళీ ఎవరు తెలియకుండా అక్కడ దాచిపెట్టి ఆ పొలంలో వేసి దానికి ఒక చిన్న కర్ర పాతారు మళ్ళీ అక్కడ గుర్తు కోసం. అది తీసుకొచ్చి బాబా అన్నీ ఎక్కువ కూడా మాగనూరు చాలా బ్యాక్వర్డ్ ఏరియా, ఎక్కువ మంది పుస్తలు ఉన్నాయండి. అయ్యో, ఎక్కువ పుస్తలు ఉన్నాయి. క్రాప్ లోన్లు ఈ గోల్డ్ లోన్లు పెడతారు కదా క్రాప్ లోన్స్ కోసం, అవి ఎక్కువ పుస్తలు, చిన్న చిన్న దండలు ఇట్లాంటివి కొన్ని తీసుకొచ్చి ఇచ్చాం. బ్యాంక్ దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు, యూకో బ్యాంక్ వాళ్ళు వాళ్ళు ఏదో అప్రిషియేషన్ ఇచ్చారు, నాకు గుర్తుంది. అప్పుడు వాళ్ళ జిఎం ఎవరో కేసు సార్, మర్డర్ కేసు ఒకటి. ఇంకోటి మక్తల్ దగ్గర సార్, మక్తల్ దగ్గర ఒక బాణామతి కేసు అయింది. ఆ బాణామతి కేసులో ఏంటంటే మెయిన్లీ ఒక ఓల్డ్ మ్యాన్ ఈజ్ బై నేమ్ గౌడ్ ఆయన పేరు. ఆయన్ని కొంత ముస్లిం ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి చంపేసి ట్రాక్టర్లో వేసి తీసుకెళ్ళి బాడీ కూడా బరం చేసేస్తారు. ఓన్లీ చిన్న చిన్న బోన్ పీసెస్ మిగిలితే అవి కూడా తీసి కృష్ణా రివర్లో పడేసి వస్తారు. ఇది మామూలుగా అసలు అక్కడ ఊర్లో చంపింది కానీ ఎవ్వరూ ఏం మాట్లాడతలేదు. ఆ ఊర్లో దీంట్లో ఏం క్లూస్ లేవు, అసలు బయటకి ఏం తెలియదు అసలు కేసు బయట మాకు. తర్వాత యాక్చువల్గా అటు ఈ ముస్లిమ్స్ ఇది సర్పంచ్ ఆఫ్ దట్ విలేజ్ యాక్చువల్లీ అతన్ని ట్రాక్టర్ది చూస్తే ట్రాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడు చిన్న 4 బ్లడ్ స్ట్రెయిన్స్ దొరికాయి సార్ ట్రాక్టర్ వెనక. ఆ బ్లడ్ స్ట్రెయిన్స్ స్క్రేప్ చేసి దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపించి దాని బ్లడ్ గ్రూపింగ్ ఇవి కనుక్కొని చూస్తే అది వన్ ఆఫ్ ద ఎక్యూజ్డ్ బ్లడ్. అది వాడు ఈ బాడీ షిఫ్ట్ చేస్తున్నప్పుడు వాడికి ఎక్కడ దెబ్బతలి అదింది. ఆ బ్లడ్ స్ట్రెయిన్ తీసుకొని దాంతో అక్యూజ్ని పట్టుకోగలిగాం. ఆ అక్యూజ్ పట్టుకున్నాక మొత్తం స్టోరీ బయటకు వచ్చింది. 5 బ్రదర్స్ కలిపి ఇతను చంపేయటం, ఇతను బాణామతి చేస్తే వాళ్ళ గుర్రాలు చచ్చిపోయినాయి అంటే ఇంటి ముందు. ఓకే. ఆ తర్వాత వాళ్ళ బాబు ఎవరో వాళ్ళు చచ్చిపోయారట. ఆ కారణంతో నేను చంపేశారు. బాణామతి చేస్తున్న నెపంతో అతను బాణామతి చేయటం వల్లే చచ్చిపోయాడని చెప్పి వాళ్ళ గాఢ నమ్మకం. వాళ్ళు తీసుకుని చంపేసి ఇది చేస్తారు. 5 పట్టుకొని లోపలేసి అది చేసాం. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్? పోలీస్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ యూతో రావాలి. డెడికేటెడ్ యూ అంటే నేను సొసైటీకి హెల్ప్ చేయగలగాలి, సొసైటీకి ఏదైనా మంచి చేయాలి, అటువంటి డిటర్మినేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే షైన్ అవ్వగలుగుతారు. అట్లా లేకుండా దిక్కులు చూసుకుంటా నాకు మనీ వస్తుందా లేకపోతే పవర్ ఎంజాయ్ చేస్తానా ఈ టైపు ఉన్నవాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ సరైన కాదు. ఇప్పుడు నిజాయితీగా పనిచేసి నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయగలిగాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికి కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఇక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే లెట్ దమ్ పుల్ దర్ స్ట్రింగ్స్. వాళ్ళు ఏమి స్ట్రెంగ్త్ అయితే కోల్పోయారని అనుకుంటున్నారో ఆ స్ట్రెంగ్త్ రీగెయిన్ చేసుకొని డిపార్ట్మెంట్కి బ్యాక్ బోన్ లాగా నిలబడి దీన్ని ఒక షేప్లోకి తీసుకురాగలిగితే వాళ్ళ అదృష్టవంతులని భావిస్తాను సార్. ఓకే సార్, మీరు బ్యాంక్ ఎంప్లాయీగా మీ జీవితాన్ని స్టార్ట్ చేసిన మీరు పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్ అయిపోయారు. అయితే మీకు మనీ పవర్ బాగుందా, వెపన్ పవర్ బాగుందా? సార్ దేనికదే యూనిక్ సార్.
మనీ వెపన్ రెండు కూడా వెరీ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్. మనీ లేకుండా వెపన్ లేదు, వెపన్ లేకుండా మనీ లేదు. ఈ ఈక్వేషన్స్ సరిగ్గా సరిపాళ్లలో వాడగలిగితేనే మనిషి మనుగడ అనేది ముందుకు సాగుతుంది సార్. నాకు అర్థమైంది అది, నా జీవితం నాకు నేర్పింది కూడా అది. మనీ పవర్తో కెరీర్ ప్రారంభించిన ఆర్బీ నాయక్ గారు వెపన్ పవర్తో ఎండ్ చేశారు. రెండింటినీ సమపాలలో చేయడం వల్లే తన కెరీర్ బ్రహ్మాండంగా జరిగిందంటూ ఆర్బీ నాయక్ గారు చెప్తున్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళు కూడా డెడికేట్గా పనిచేసి సిన్సియర్గా చేయాలనుకున్న వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ రండి, పబ్లిక్ సర్వీస్ చేయండి అంటూ ఆర్బీ నాయక్ గారు చెప్తున్నారు. ఒకవేళ వేరే రూట్ చూసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కరెంట్ ప్లాట్ఫామ్ కాదంటూ అతని మాటలు అర్థమవుతుంది. ఇది ఈ వారం ఆర్బీ నాయక్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.